వసుదేవసుతం वसुतं దేవం देवं तं కంసచాణూరమర్దనం सचाणूरमर्दनं देवकी దేవకీ परमानन्दं పరమానందం कृष्णं కృష్ణం వందే वन्दे जगद्गुरुं జగద్గురుం శ్రీకృష్ణం श्रीकृष्णं వందే वन्दे జగత్ जगद्गुरुं సర్వం सर्वं శ్రీకృష్ణార్పణమస్తు. श्रीकृष्णार्पणमस्तु। Thank you, sir. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మనం నిన్న ధ్యానం చేయటానికి మనం ఎలా కూర్చోవాలి, ఆసీనులు ఎలా కావాలి అనేది నేను చూసాం. దాంట్లో ధ్యానం గురించి మనకి ఈ 10వ అధ్యాయం 10వ శ్లోకం దగ్గర నుంచి 11, 12, 13, 14 ఈ ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, దానికి నియమాలు ఏంటి, దానికి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలి, తర్వాత ఎలా కూర్చోవాలి, ఈ మూడు ప్రత్యేకంగా మనకి విశదీకరించారు. ముందు మనం ఏకాంతమైన ప్రదేశంలో ఉండాలి, ఒంటరిగా ఉండాలి. జపం చేసుకునేటప్పుడు ఈ కామక్రోధాదులు వదిలేయాలి. మనం ఈ 5 రకాలైనటువంటి మనకి చెప్పారు. ఇంకేంటి చెప్పారు దాంతోపాటు? ఈ మూడేనా చెప్పింది? ఇంకా చెప్పారు కదా, చెప్పండి ఎవరన్నా. ప్రశాంతమైన పరిశుద్ధమైన వాతావరణంలో కూర్చోవాలి. ప్రశాంతమైన పరిశుద్ధమైన వాతావరణంలో కూర్చోవాలి. తర్వాత ఎటువంటి ఆశలు ఉండకూడదు. ఇంకెవరి దగ్గర నుంచి మనం ఏది స్వీకరించి చేయకూడదు. కానీ ఈ 5 లక్షణాలు మనం చేయి ఉండాలి. దానితో పాటు ఎటువంటి ఏర్పాటు చేసుకోవాలి ధ్యానానికి అంటే, ఒక శుద్ధమైన మనం ఒక ప్రదేశాన్ని ఎన్నుకోవాలి. ఎటువంటి మనకి ఈ అంతరాయాలు లేకుండా ఉండేట్టు ఆ ప్రదేశాన్ని ఎన్నుకొని దాన్ని శుభ్రం చేసుకొని అక్కడ ముగ్గేసుకొని దాని మీద ఒక పీట పెట్టుకోవాలి. ఆ పీట మీద మనం దర్భాసనం వేసుకోవాలి. దాని మీద మళ్ళీ జింక చర్మం, పులి చర్మం పెట్టుకోవాలి. దాని మీద వస్త్రాన్ని వేసుకోవాలి. ఈ పీఠం ఏమో కదలకుండా ఉండేట్టుగా స్థిరంగా ఉండేట్టుగా ఉండాలి. ఇవన్నీ చేసుకున్న తర్వాత మనం ఈ పీట ఎత్తు కానీ తక్కువ కానీ, ఎత్తుగా ఉండకూడదు, మరి తక్కువగా ఉండకూడదు. దానికి ఉండే లక్షణాలు, దానికి ఉండే దేని ఏమిటి అనేది మనకు చెప్పారు. ఈ ఆసనం స్థిరంగా ఉండాలి, అటు ఇటు కదలకూడదు, టిక్కు టిక్కు అని సౌండ్ రాకూడదు కదిలేటప్పుడు. మనకు వస్తుంది కదా ఈ ఆసనం కదులుతుంటే కాళ్ళు సరిగ్గా లేకపోతే బ్యాలెన్స్, అవన్నీ ఉండాలి. ఇవన్నీ అయిన తర్వాత మనం ఏ స్థితిలో సుఖంగా కూర్చోగలమో ఆ స్థితిలో కూర్చోవాలి. అక్కడి నుంచి మన ఇంద్రియాలని, మనసుని మన నిగ్రహంలో ఉంచుకోవాలి. తర్వాత మనసుని ఏకాగ్రత ఉంచుకోవాలి. ఈ 6 లక్షణాలు, ఈ 6 రకాలైనటువంటిది ఏర్పాట్లు మనం చేసుకోవాలి. ఈ తర్వాత మనం ఎలా కూర్చోవాలి అనే దాని మీద కూడా మనం నిటారుగా కూర్చోవాలి. నడుము, తల, కంఠము నిటారుగా ఉండాలి. నిటారుగా ఉన్న తర్వాత మనం ఈ 3 తినగా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ఈ మన కుండలిని శక్తి, మన ఒంట్లో ఉన్న కుండలిని శక్తి కింద నుంచి పైకి ప్రవహిస్తుంది అనమాట. పైకి దాకా వచ్చి సహస్రార చక్రాన్ని కలుస్తుంది. అట్లాగే మూలాధార చక్రం దగ్గర నుంచి ఒక్కొక్క చక్రం యాక్టివేట్ అవుతుంది. రెండోది, ఈ ఎడనాడి పింగళనాడి అంటే ఎడమ నాసిక ద్వారా కుడి నాసిక ద్వారా శ్వాస తీసుకునే శ్వాస మనకి ఈ సుషుమ్న నాడి ద్వారా, అంటే ఇక్కడి నుంచి ఈ శిరం వరకు, తల మధ్య భాగం వరకు, సహస్రార చక్రం వరకు కలుస్తుంది. దాని ద్వారా ముక్తి అనేది. ఇది మనకి బ్రుకిటి ఎందుకు చెప్పారు అంటే, దీని వలన మనకి ఈ 2 ముక్కుల నుంచి వచ్చేది సుషుమ్న నాడి ఇక్కడి నుంచి దగ్గర కాబట్టి ఇక్కడి నుంచి చేసుకోమని చెప్పారు. దాంతోపాటు మన ఏకాగ్రత అనేది నాసిక చివరి భాగంలో ఉండాలి అనేది. అంటే ఎక్కడైనా నాసిక చివరి భాగంలో ఉండొచ్చు, ఆజ్ఞా చక్రం మీద ఇక్కడ ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ ఉండొచ్చు, మన శరీరంలో ఎక్కడైనా కానీ, లేకపోతే బాహ్య వస్తువులు దేని మీద అయినా కూడా మన ఏకాగ్రతను పెట్టుకోవచ్చు. కాకపోతే నాసిక చివర ఎందుకు చెప్పారు అంటే, మనం కూర్చునేటప్పుడు మనం అర్ధ నిమీలిత నేత్రాలు అంటే సగం మూసిన కళ్ళతో కూర్చోవాలి. సగం మూసిన కళ్ళతో ఎందుకు కూర్చోమంటున్నారు? మన కళ్ళు తెరిచి ఉన్నట్టయితే మన ధ్యాస అటు ఇటు పరిగెడుతుంది కాబట్టి మన మనసుని మన నిగ్రహంలో ఉంచుకోవడానికి మన కళ్ళు మూసుకోమన్నారు. పూర్తిగా కళ్ళు మూసుకుంటే నిద్ర వస్తుందో, కళ్ళు తూగుతాము, కింద పడే అవకాశం ఉంటుంది కాబట్టి సగం కళ్ళు మూసుకోమన్నారు. సగం కళ్ళు మూసుకుంటే ఏం జరుగుద్ది మనకి? ఈ సగం కళ్ళు మూసుకున్నప్పుడు మన చూపు ముక్కు చివరికి వస్తుంది. గమనించారు ఎవరన్నా?
హలో, చూస్తున్నారా పెట్టుకుని? ముక్కే కనబడుతుంది కదా సార్, అలా సగం మామూలుగా అలా క్లోజ్ చేసినప్పుడు ముక్కు కనబడుతుంది, వేరే ఏ ముక్కు పార్ట్ కనపడుతుంది, వేరే ఏం కనిపించట్లేదు. కనపడదు. అందుకనే ముక్కు మీద ధ్యాస ఉంచమన్నారు. ఒకసారి నీకు అలా కూర్చోవటం గనక మనకి స్థిరంగా వచ్చినప్పుడు నువ్వు ఇంకెక్కడైనా ధ్యాస ఉంచుకోవచ్చు. కానీ ముక్కు మీద అనేది ఎందుకు చెప్పారంటే, మన సగం కళ్ళు మూసినప్పుడు మనకు కనపడే కొంచెం ఏదన్నా ఉంటే ముక్కు చివరి భాగం కనిపిస్తుంది. అందుకని మన కళ్ళు రెండు, ఈ కనుగుడ్లు రెండు ఈ మధ్యలో ఈ ముందుకు తీసుకొచ్చి అక్కడి నుంచి మనం ముక్కు నాసిక చివరి భాగంలో మన ఏకాగ్రత నుంచి ధ్యానం చేయాలి అని చెప్పేసి. దాంతోపాటు మనం స్థిరంగా కూర్చోవాలి. మన ఈ తల ఇవన్నీ మనం స్థిరంగా ఉండాలి. ఈ నాసిక ఇట్లా మనం ధ్యానంలో నుంచి మనం ధ్యానం చేసేటప్పుడు మనం దృష్టిని మనం బయట నుంచి లోపలికి మనం తీసుకొచ్చుకుంటాం, అంతర్ముఖులం అవుతాం. ఆత్మప్రాప్తి కోసం మనం చేయటానికి కుదురుతుంది. అంటే ఒకసారి వస్తుందా అంటే రాదు. మనం కళ్ళు మూసుకొని కూర్చున్నప్పుడు, ఈ విధంగా ధ్యానంలో కూర్చున్నప్పుడు రకరకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం ఆలోచనలు, మన మనసు రోజు కొన్ని వేల ఆలోచనలు తీసుకుంటుంది. మనం ఒక్కొక్కటి వదిలించుకుంటూ వచ్చినప్పుడు అతి ముఖ్యమైన ఆలోచన 4-5 మిగులుతాయి. అంతవరకు మనం ఫోకస్ చేస్తాం అన్నమాట. అందుకని మనకి పవర్ ఆఫ్ నౌలో కూడా మనకి బుక్ లో చెప్పింది, ఎన్ని విధాలుగా వస్తే మనకి ఎన్ని ఆలోచనలు వస్తే దాంట్లో నుంచి మనం ఎలా బయటికి రావాలి అనేది. ఇది ఇక్కడ కూడా అదే. మన ఆలోచనలన్నీ మనం కట్టిపెట్టేసి మనసుని నిగ్రహించుకొని చేసుకోవాలి అని చెప్పి చెబుతూ, ఈ లక్షణాలు ధ్యానానికి మూలం ఎన్ని లక్షణాలు ఉండాలి అంటే, ప్రశాంత చిత్తం ఉండాలి. అంటే మనస్సు ప్రశాంతంగా ఉండాలి. శాంతంగా అంటే కూడా ఇంకా పై స్థితి, ప్రశాంతంగా ఉండాలి మనస్సు. దాంతోపాటు నిర్భయతత్వం ఉండాలి. అంటే భయం అనేది ఉండకూడదు. మనం ఇదేమవద్దు, మనం కూర్చుంటామా, కింద పడతామా, తూలుతామా, వెళ్తామా అని చెప్పేసి అని మనకి ఇంకో సందేహం కూడా వస్తుంది. మనం నిటారుగా కూర్చోమన్నారు కదండి, మనకు అలవాటు లేదు, మనం ముందు కొంగి కూర్చుంటాము, లేకపోతే ఎట్లా ఏదో కూర్చుంటాం కదా. మరి నిటారుగా వంగినప్పుడు ఒక్కోసారి మనకు తెలియకుండానే మన శరీరం ముందుకు వంగిపోతుంది. మనకు తెలియకుండానే మన శరీరం ముందుకు వంగిపోతుంది. అందుకని ముందుకు వంగిపోయేటప్పుడు మళ్ళీ నిటారుగా మన శరీరాన్ని చేసుకోవాలి. మనకు తెలుస్తుంది, మన ధ్యానంలో ఉన్నా కూడా మనకి తెలుస్తుంది వంగిపోయాము అని చెప్పేసి. మళ్ళీ నిటారుగా శరీరాన్ని నిటారుగా చేసుకోవాలి. ఆ విధంగా కొంచెం సాధన చేసినప్పుడు మెల్లమెల్లగా అది ఆ శరీరం నిటారుగా నిలబడుతుంది. అందుకని సుఖాసనంలో కంటే పద్మాసనంలో కానీ మన సిద్ధాసనంలో కానీ ఉంటే నడుము ఎప్పుడు కరెక్ట్గా అట్లా నిటారుగా నిలబడి ఉంటుంది అన్నమాట. ఆ విధంగా మనకి ఇవన్నీ. తర్వాత నిర్భయతత్వం అనేది ఉండాలి, నిర్భయం ఉండకూడదు. బ్రహ్మచర్య వ్రతం అనేది ఉండాలి. బ్రహ్మచర్య వ్రతంలో మనం ఎటువంటి ఈ కామక్రోధాదులు ఏమి ఉండకూడదు. గృహస్థాశ్రమంలో ఉన్నా కూడా ఇక్కడ మనం బ్రహ్మచర్యాన్ని అవలంబించాలి. బ్రహ్మచర్యాన్ని మన ఏం చెప్తున్నారు, మనకి బ్రహ్మచర్యం అని చెప్పట్లా, బ్రహ్మచర్య వ్రతము అని చెబుతున్నారు. ఎందుకంటే వ్రతం అనేది చేసినప్పుడు మన అనేక నిష్టలు ఉంటాయి. ఆ నిష్టల్ని త్రికరణ శుద్ధిగా మనం పాటించినప్పుడు అనుష్ఠానాలు ఇవన్నీ చేసేటప్పుడు మనకి ఆ వ్రతం అనే దాని మీద మనం పూర్తి కేంద్రీకరిస్తాం. కాబట్టి బ్రహ్మచర్య వ్రతము అని చెప్పారు. ఇక వ్రతం ఒకసారి స్వీకరించిన తర్వాత వ్రతం పూర్తయ్యేంత వరకు మనం అలాగే ఉండాలన్నమాట. ఎందుకు బ్రహ్మచర్య వ్రతం చేయాలి అంటే, మన శరీరంలో మనకు వీర్యం అనేది తయారవుతుంది. అది తయారవటానికి ఒక రక్త బొట్టు వీర్యం, ఒక బొట్టు వీర్యం తయారవ్వాలంటే ఎన్నో రక్త బొట్లు కలిపితే గానీ ఒక బొట్టు వీర్యం తయారవ్వదు. దాన్ని మనం వృధా చేయకూడదు. వృధా చేయకుండా మన శరీరంలో మనం ఈ మంచి కార్యాలకి, అంటే మన ధ్యానానికి, వీటికి, పూజలకి, భగవంతుడి గురించి మనం ఉపయోగించినప్పుడు మనలో ఈ వీర్యం ద్వారా వచ్చేటువంటిది తేజస్సు అనేది ఒకటి వస్తుంది అన్నమాట. మన ముఖంలో, శరీరంలో తేజస్సు పెరుగుతుంది. ఆ తేజస్సును పెరిగినప్పుడు దాన్ని ఓజస్సు అని కూడా అంటారు. ఆ తేజస్సు అనేది పెరిగినప్పుడు మనం ఈ ఎక్కువ మన శక్తి అంతా మొత్తాన్ని అటు ఇటు పోగొట్టుకోకుండా ఒక చోటకి కేంద్రీకరించి అంత శక్తిని మనము ఉపయోగిస్తాం. కాబట్టి మనం ఆత్మదర్శనానికి దీనికి త్వరగా చేసుకోవచ్చు అని చెప్పేది. తర్వాత సంయమం, మనస్సుని మన నియంత్రణలో పెట్టుకోవటం. అందుకే నాకు ఆలోచనల గురించి మనం చెప్పాం కదా. ఇప్పుడు ఆలోచనలు ఎటుక్కిపోకుండా మన మనసులో నుంచి మొదట్లో కూర్చున్నప్పుడు మనం ధ్యానంలో ఉధృతంగా ఒక వరద వచ్చినట్టుగా ఆలోచనలు వస్తూ ఉంటాయి. అక్కడి నుంచి మెల్లగా ఆలోచనలు తగ్గుతాయి. మనం ఆలోచనలో మనం భాగం అవ్వకూడదు. మన ఆలోచనలో నుంచి ఆలోచనని మనం ఒక
సాక్షిభూతకంగా చూస్తూ ఉండాలి. మనం రోడ్డు మీద ట్రాఫిక్ వెళ్తా ఉంటే మనం ఎలా పక్కకు నిల్చొని చూస్తాము, లేకపోతే ఎవరన్నా ఏదైనా పని చేసుకుంటుంటే కొత్త పని ఏదైనా చేస్తుంటే మనం ఎలా దాని మీద చూస్తాము, అట్లా ప్రతిదీ కూడా అనమాట. మనం దాని మీద కేంద్రీకరించు, మనం దాని మీద భాగం కాకూడదు. దాంట్లో మనం ఒక సాక్షిలాగా దాన్ని చూస్తూ ఉండాలి. సాక్షులకి ఏమీ అంటావు. మన సాక్షి మనం ఏదైనా చూసేటప్పుడు దాని యొక్క పర్యవసానం ఏంటి, ఏం చూస్తున్నాం అనేది మనకు అంటది. కొద్దిసేపు అయ్యేటప్పటికి కళ్ళు అలా చూస్తూ ఉంటాయి, కానీ ఏం పోతుందో ఏం వస్తుందో కూడా తెలియదు. ఆ విధంగా స్థితిలోకి వెళ్ళిపోతాం అనమాట. అందుకని మనస్సంయమం అనేది ఉండాలి. మనస్సంయోగం అనేది ఉండాలి. ఆ మనస్సంయోగంలో మనం ఈ దీన్ని ఎలా మనం చేర్చుకుంటాము అనేది మనకు ముఖ్యం అన్నమాట. మనసు నిగ్రహం పెంచుకోవడానికి ఈ 4 లక్షణాలు మనం రెడీగా ఉంచుకోవాలి. ఉంచుకొని కూర్చోవటం గురించి మనం ఈ రకాలతో మనం కూర్చోవాలన్నమాట. శరీరము, కంఠము ఇవన్నీ నిటారుగా, తల నిటారుగా ఉండాలి. మన కళ్ళు మూసుకొని ఉండాలి. మనం నాసిక చివరి భాగంలో మన ఏకాగ్రత ఉండాలి. నాసిక ద్వారా శ్వాసను తీసుకుంటూ వదులుతూ ఉండాలి. శ్వాస తీసుకోవటం వదలటం అంటే దాని పాటికి అదే జరుగుద్ది. మనం అంటూ శ్వాస తీసుకోం. ప్రయత్నపూర్వకంగా శ్వాస తీసుకుని వదిలేయటం అనేది వేరు. ఇక్కడ మనం కూర్చున్నప్పుడు ముక్కు చివరి మన నాసికను మన దృష్టిని పెట్టినప్పుడు శ్వాస జరుగుతూ ఉంటుంది కదా. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము, కూర్చుని ఉన్నాము. మీరేమైనా శ్వాస తీసుకుని వదులుతున్నారా? మీరేమన్నా? లేదు కదా. శ్వాస తీసుకుని వదులుతున్నారా ఎవరన్నా? లేదండి. దాని పాటికి అది జరుగుతుంది. మన పనులు చేసుకునేటప్పుడు ప్రతి సందర్భంలో దాని పాటికి అది జరుగుతూ ఉంటుంది. కానీ మనకి శ్వాస ఎప్పుడు లోపలికి వెళ్ళింది, ఎప్పుడు బయటకు వచ్చింది మనకు తెలియదు. అవును. అది తెలుసుకోవాలి అంటే నువ్వు ధ్యానంలో ఏకాగ్రత తీవ్రంగా ఉండాలి. తీవ్రంగా ఉండి చూసినప్పుడు నీకు అది తెలుస్తుంది. నీ శ్వాస నీకు లోపలికి వెళ్ళటం రావటాన్ని నువ్వు గమనించగలగాలన్నమాట. ఈ విధంగా మనము ఈ ధ్యానం చేయటానికి, కూర్చోవటానికి ఏర్పాట్లు ఏం చేసుకోవాలి, ఇవన్నీ ఈ 4 శ్లోకాల్లో మనకు చెప్పుకుంటూ వచ్చారు. ఇవాళ 15వ శ్లోకం చూద్దాం. దాంట్లో ఏం చెప్తున్నారో చూద్దాం. ఈ ధ్యానాన్ని ఫలితం ఏంటనేది ఇక్కడ చెప్తారు, చూద్దాం. చెప్పండి. యుంజన్నేవం సదాత్మానం యోగి నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. నియత మానస అంటే మనోనిగ్రహము గల యోగి సదా ఎల్లప్పుడును ఏవం ఈ రీతిగా ఆత్మానం మనస్సును యుజ్జన్ ఆత్మజ్ఞానమందు నిలిపి మత్సంస్థం నా యందున్నట్టుదియు నా స్వరూపమునే ఉన్నట్టుదియు నిర్వాణ పరమాం ఉత్కృష్ట మోక్ష రూపమైనదియు అంటే పరమానంద రూపమైనది అగు శాంతిని అధిగచ్చతి పొందుచున్నాడు. మనోనిగ్రహం గల యోగి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ మనస్సును ఆత్మజ్ఞానమునందు నిలిపి, అంటే మనస్సంయోగం అని ఇందాక చెప్పుకున్నాం కదా. మనస్సంయోగం అంటే మనస్సుని ఆత్మతో సంధానం చేసి మనం పరమాత్మని తలుచుకుంటూ ఉంటూ ఆత్మతో పరమానందంలో ఉండాలి. మన మనస్సు శుద్ధంగా అయిపోయి మనం పరమాత్మ గురించి ఆలోచిస్తూ ఉండాలి, ఆయనతోనే చింతిస్తూ ఉండాలి. మనస్సుని ఎప్పుడు ఆయనకి మనం అంకితం చేసేయాలన్నమాట. అట్లాంటి మనోనిగ్రహం గల యోగి ఈ ప్రకారంగా ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానమందు నిలిపి నా యందున్నటిది అంటే నా స్వరూపమైనటువంటి ఉత్కృష్ట మోక్ష రూపమైనది పరమానంద రూపమైనది నవ్వు శాంతిని పొందుచున్నాడు. ఈ విధంగా యోగాభ్యాసం చేసేవాళ్ళు, ధ్యానం చేసేవాళ్ళకి ఏం జరుగుతుంది, ఫలితం ఏంటి, ఏదో రావాలి కదా మనకి. అదేం జరుగుతుంది అంటే ఈ మనోనిగ్రహం ఇప్పుడు ఎప్పుడు మన ఆత్మజ్ఞానంలో మనసు నుంచి మనం ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఉంటే మోక్షానికి ఉత్కృష్టమైన మోక్షం అంటే అతి ఉన్నతమైనటువంటి మోక్షాన్ని మనం దాంట్లో ఉండేటువంటి ఆ శాంతి ఏదైతే ఉందో దాన్ని మనం పొందుతాము అని చెప్తారు. అందుకని పైన చెప్పినట్లుగా మనం ధ్యానం చేసే సాధకుడు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎట్లాంటి ఫలితం వస్తుంది అంటే పరమశాంతి లభిస్తుంది. పరమశాంతి ఈ మామూలుగా ఉండే శాంతి కాకుండా ఇంకా ఎక్కువ, ఇంకా అత్యంతమైనటువంటి ఉన్నతమైనటువంటి ఎటువంటి
డిస్టర్బెన్స్ లేకుండా మనం శాంతిని పూర్తిగా ఆనందించగలగటం, ఆనందించగలగటం ఆ ప్రశాంతతని, అలా ఆలోచించేటువంటి ప్రశాంతతని మనం పొందుతాం. అది ఎట్లాంటిదంటే ఆ శాంతము అనేది ఎట్లా ఉంటుందంటే భగవంతుడు అక్కడే కాపురం ఉంటాడు ఆ ప్రశాంతతలోనే. అంటే భగవత్ సన్నిధికి మనము ఈ ఆత్మ ఇవన్నీ ధ్యానం చేయటం వల్ల భగవత్ సన్నిధికి, భగవత్ రూపం దగ్గరికి, మనం భగవంతుడి దగ్గరికి వెళ్తాం, అక్కడే ఉంటాం అన్నమాట. అందుకనే భగవత్ స్వరూపం అది. ఈ దృశ్య విషయాలు బయట చూసేవన్నీ కాదు, భోగజనితాలు అంటే ఆనందించే సంతోషపరిచేటువంటి విషయాలు కాదు. ఈ శాంతి అనేది శాశ్వతమైంది. మనం ఏదో ఒక వస్తువు కొనుక్కుంటేనో తీస్తేనో వచ్చేటువంటి క్షణికమైంది కాదు శాంతి అనేది. అందుకని ఈ మహానుభావులు, మహాత్ములు అనేవాళ్ళు ఏం చేస్తారంటే ఈ శాంతి అనే దానికోసం బయట వెతకరు. శాంతి అనేది మన లోపలే ఉంటుంది, మన ఆత్మ లోపలే. కాబట్టి శాంతం అనేది మన లోపలే ఎదురు చూసుకోవాలి, బయట అనేది ఎతకూడదు. బయట దొరకదు మనకి. మన శాంతిని మనమే పొందాలి, మనమే అనుభవించాలి. ఇంకొకళ్ళు మనకి ఆ ప్రశాంతతని మనకి చేకూర్చలేరు. మనకి మార్గం చూపించగలరే కానీ నువ్వు ఇలా కూర్చోమ్మా, ఇలా చెయ్యి, ఇలా నాసిక దగ్గర నువ్వు ఏకాంతం పెట్టు, తర్వాత నువ్వు మనసుని అక్కడ కేంద్రీకరించు, మెల్లమెల్లగా నీకు అలవాటు అవుతుంది అని చెప్తారే కానీ వాళ్ళు కూర్చుని మన కోసం చేయలేరు. అందుకని ఈ ప్రశాంతత అనేది మనమే అనుభవించాలి. కాబట్టి దానికి ఏం చేయాలి అంటే మనోనిగ్రహం ఉండాలి, శాంతతాభ్యాసం ఉండాలి. మనోనిగ్రహం గురించి మనం చెప్పాం ఆల్రెడీ, ఇంతవరకు చెప్పుకుంటున్నాం. మనం ఎంతసేపు మన మనసు అక్కడే ఉండాలి. ఈ మాయ అనేది జయించాలి అంటే మనకు అభ్యాసం అనేది ముఖ్యము. అది కూడా అదే నిరంతరము అభ్యసించాలి. ఈ అభ్యాసం అనే సాధన అనేది ఒక గంట చేసాము వదిలేసాము ఇవాళకి రేపు చూసుకుందాం అనేది ఉండకూడదు. ఇది నిరంతరం ఉండాలన్నమాట. నిరంతరం ఉన్నప్పుడే మనము మన మనస్సుని అటు ఇటు పోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక కార్యం, ఒక పని చేసుకున్నాం అనుకోండి, ఆ పని మొదలుపెట్టినప్పుడు ఉత్సాహంగా చేస్తాం. ఎంత ఉత్సాహంగా చేస్తామంటే అసలు ఆ పని చెప్పినాడు కానీ లేదా పుస్తకం రాసినాడు కూడా ఊహించలేనంత ఉత్సాహంతో మొదలుపెట్టిన తర్వాత ఏం చేస్తాం, 10 రోజులు అవుద్ది. ఈ 10 రోజులు బాగానే జరుగుద్ది. 11వ రోజు ఏదో అడ్డంకి వస్తుంది. 12వ రోజు 2 రోజులు కలిపి 12వ రోజు చేస్తాం అనుకుంటాం. 2వ రోజు 12 రోజులు కలిపి చేస్తాం. తర్వాత మెల్లగా ఆ మొదట్లో ఉన్నటువంటి ఉత్సాహం మెల్లగా నీరు గారు ఒక 20 రోజులు 25 రోజులు అయ్యేటప్పటికి అయిపోద్ది. సరే రేపు చూసుకుందాంలే అని చెప్పి చేస్తాం. ఇప్పుడు మనం మ్యాజిక్ బుక్ చదివాం కదా, మ్యాజిక్ బుక్ లో ఏమున్నాయి, మన రోజు ఏమేం చేసాము అనేది చెప్పాలి. రోజు పడుకునేటప్పుడు మనం చేసిన మంచి పనులు, లేకపోతే మనం థ్యాంక్స్ చెప్పే సందర్భాలు, మనం ఎంతమందికి చెప్పాము, ఏంటి గ్రాటిట్యూడ్ ఎంతమందికి చెప్పాము అని తలుచుకోవాలి. రాజు ఆ రాయి ఉంది కదా మ్యాజిక్ స్టోన్, ఆ మ్యాజిక్ స్టోన్ చేతిలో పట్టుకోవాలి, దానికి ఒక ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ మనం చదివాం కదా, ఇవన్నీ చేశాం కదా మ్యాజిక్ బుక్ లో. అందరూ ఉన్నారు కదా అవునండి, మ్యాజిక్ బుక్ లో ఇవన్నీ చేశాం కదా. చేశాను. ఇప్పుడు ఎంతమంది చేస్తున్నాం? ఏదో ఒకళ్ళమో ఇద్దరమో చేస్తామండి. చేస్తున్నారా ఇంకా? ఆ, అది ఆ మ్యాజిక్ స్టోన్ ఎక్కడ ఉందో తెలియదు, ఎక్కడ పెట్టేసాం అయిపోయింది. ఆ విష్ లిస్ట్ ఎక్కడ ఉందో తెలియదు. దాని మీద మనం మేనిఫెస్టేషన్ మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ అన్ని వదిలిపోయినాయి. రోజు మనం చేయాల్సిన 4 పనులు ఏమేం చేయాలి అనే దాన్ని ఒక్కొక్క అధ్యాయంలో చెప్పిన అన్ని పక్కకి వెళ్ళిపోయాయి. అట్లా మనము ఇది సాధన అనేది కనుక రోజు నిరంతరంగా కంటిన్యూస్ గా కనుక ఈ సాధన చేయకపోతే జరిగేది ఇదే, ఎప్పుడెప్పుడు మెల్లగా పక్కకి వెళ్ళిపోతుంటాయి. అందుకని చెప్పి మనం ఈ సాధన అనేది మనం చేయాలి, ఎప్పుడు కూడా చేస్తూ ఉండాలి. మనస్సుని ఎప్పుడు ఆయన దగ్గరే ఉంచాలి, ఆయన పాదాల మీద. నువ్వు ఏ పనైనా చెయ్యి, నువ్వు ఎక్కడన్నా ఉండు, ఏ స్థితిలోనూ ఉండు, కానీ నీ మనస్సు మాత్రం అక్కడే ఉంటాయి. ఒకసారి అక్కడి నుంచి చేతులు తీసుకొచ్చాము, మళ్ళీ కూర్చున్నాము, మళ్ళీ వస్తుందిలే చేసుకోవచ్చు అంటే మెల్లగా అది దూరం అయిపోతుంది. ఇప్పుడు చాలా మంది యోగా చేయటానికనో లేకపోతే వర్కౌట్ చేయాలనో మొదలు పెడతారు, దానికి డబ్బులు కడతారు. పైగా వాడు సంవత్సరానికి కడితే ఇంత కన్సెషన్ అని చెప్తాడు. అప్పు ఇంత కన్సెషన్ వస్తుంది కదా అని చెప్పి సంవత్సరానికి కడతాం, మొదటి నెలతో అయిపోద్ది. 11 నెలలు కట్టింది వేస్ట్, పైగా ఈ 4 రోజులు నేర్చుకుంది వేస్ట్. అందుకని ప్రతిదీ కూడా క్రమశిక్షణతో చేయాలి. క్రమశిక్షణ అంటే ఏంటంటే దానికి ఏమి పెద్ద మనం బెత్తం ముచ్చుకొని ఇవన్నీ ఏం చేయక్కర్లేదు.
నువ్వు రోజు చేసే పని ఏ టైంలో ఏ పని చేస్తున్నావు దాన్ని క్రమం తప్పకుండా చెయ్యి. నీవు శరీరాన్ని దానికి శిక్షణ ఇవ్వు, అంటే ట్రైన్ చేయి. దాన్ని క్రమంగా చేసేదాన్ని క్రమశిక్షణ అంటారు. దానికంటే మనం క్రమశిక్షణ పెట్టామంటే మనం ఏదో బెత్తం పుచ్చుకోను, లేకపోతే నిలబెట్టు బెంచ్ మీద నిలబడమనో చేయక్కర్లేదన్నమాట. ఈ విధంగా మనం మనస్సుని నిగ్రహించుకోవాలి. అభ్యాసం అనేది మనం రోజు ఉండాలి. అంతేగాని కూర్చున్న వెంటనే నాకు ఇంకా శాంతి దొరకలేదు, నా మనస్సు ఇంకా పరిపరి విధాలుగా పరిగెడుతోంది, నాకు దీన్ని ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు, ఇంతకంటే ఇది మాత్రం దానికి ఎందుకు కూర్చోవటం, ఇవన్నీ అనుకోకూడదు. నువ్వు ప్రయత్నం చేయటమే నీ వంతు. ప్రయత్నం చేసినప్పుడు ఫలితం అనేది ఆయనే ఇస్తారు అని చెప్పి మనకి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎప్పుడైతే మనం సాధన చేసుకున్నామో, ధ్యానాన్ని తీసుకున్నామో, ఈ అభ్యాసం అనేది కరతలామలకం అయిపోద్ది, తేలికైపోద్ది, ఎట్లా కావాలంటే అట్లా చేయవచ్చు అనమాట. ఆ విధంగా అయిపోద్ది. ఇప్పుడు ముక్కు దగ్గర కాన్సన్ట్రేషన్ చేసి ఏకాగ్రత పెట్టుకుని మనం ఎప్పుడైతే ధ్యానంలోకి వెళ్ళగలిగామో, నీ ఏకాగ్రత నువ్వు ఎక్కడ పెట్టైనా కూడా వెళ్ళొచ్చు. ఎందుకంటే నువ్వు ఏ ప్లేస్లో నువ్వు నీ దృష్టి నుంచావు అనేది ముఖ్యం కాదు, నీ మనస్సు ఎంతగా నిశ్చలంగా నిలబడింది అనేది ముఖ్యం. ఒకసారి అది అలవాటు అయిపోయిన తర్వాత కళ్ళు మూసుకొని కూడా చేసేయచ్చు, ఎక్కడికైనా చేయొచ్చు. ఏ పనైనా కూడా మనం చూడండి, నిద్రలో లేపి పడితే కూడా ఎట్లా చెప్తాలో, మన చిన్నప్పుడు పాఠాలు చెప్పేటప్పుడు మనకి ఆ బట్టి చేయిస్తారు. ఎంత బట్టి చేయిస్తారంటే నిద్రలో లేపి పడితే కూడా మనం దాన్ని చెప్పగలిగి ఉండాలి. ఆ విధంగా మనకి ఈ సాధన అనేది మనం ఎక్కడ కూర్చున్నా, ఎలా కూర్చున్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా ఒకసారి దానికి అలవాటు పడిపోయామంటే దాన్ని సాధించి చేయటం అనేది చాలా తేలిక అన్నమాట. అందుకని మనం దీంట్లో ఇది చేయటం వల్ల మనం పరమశాంతిని పొందుతాము. అది మోక్ష రూపమైంది, పరమాత్మ అందులోనే ఉంటారు కాబట్టి అది దానికి మనసును స్వాధీనం పెట్టుకుని ఆత్మ ధ్యానం అనేది మనం కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. ఈ ధ్యానం చేయటం వల్ల వచ్చే ఫలితం ఏంటి అనేది ఈ శ్లోకంలో మనకి స్వామి చెబుతున్నారు. సరే, ఇంకా ధ్యానం చేయటానికి ఈ రెండే సరిపోతాయా? మీకు ఇప్పుడు ఈ మధ్యలో ఎందుకు రావాల్సి వచ్చింది ఫలితం అనేది? నువ్వు కూర్చోవటము ఏర్పాట్లు అని చేసుకున్నాక అంటే నువ్వు మళ్ళీ ఎక్కడ డీవియేట్ అయిపోతావో ఇందులో నుంచి. సరే, నీ కూర్చోమన్నారు, నేను చెప్తారు, నాకేం వస్తుందని చెప్పకపోతే నేను ఎందుకు కూర్చోవాలి అనే ఆలోచన వస్తుందేమో అని చెప్పని ముందు నువ్వు ఇదిగో బాబు, ఈ పని చేస్తే నీకు ఇంత జీతం ఇస్తాము అని చెప్తారు కదా. ఇంత జీతం ఇస్తాము, లేకపోతే నీకు ఈ సౌకర్యాలు ఇస్తాము, నీకు కారు ఇస్తాము, ఇల్లు ఇస్తాము, లేకపోతే నీకు ఆఫీసులో ఏసీ ఇస్తాము, నీకు కాఫీ రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం టీ ఇస్తాము, ఏవో కొన్ని సౌకర్యాలు మేము కలుగజేస్తున్నాము అంటే మనకి దాని మీద ఒక ఆశ అనేది వస్తుంది. అట్లాగే ఇక్కడ కూడా పూర్తిగా ఇంకా మనకి ధ్యాన స్థితి అనేది, ధ్యానకు సంసిద్ధత అనేది ధ్యానానికి ఇంకా పూర్తిగా కాల. మనకి ఏర్పాట్లు ఎలా చేసుకోవాలో చెప్పారు, నువ్వు పీఠం ఎలా ఉండాలో చెప్పారు, నువ్వు ఎలా కూర్చోవాలో చెప్పారు. దీనికే నీకు ఇక్కడ ఫలితం చెప్పేస్తున్నారు. ఎందుకంటే ఇంకా ముందు ఉంది చేయాల్సింది. ఈ ఫలితం రావాలి అంటే ఇంతవరకు చేసింది కాకుండా ఇంకా ముందు ఉంది కాబట్టి మధ్యలో ఈ ఫలితాన్ని మనకి చెప్తున్నారు. దీనికి మనోనిగ్రహము, అభ్యాసం, సాధన అనేది కూడా ముఖ్యం కాబట్టి మనం ఈ విషయంలో నుంచి బయటికి వెళ్లకుండా ఉండటం కోసం అని చెప్పి మనకి ముందే ఫలితాన్ని గురించి ఇస్తున్నారు. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి చెప్తున్నారు. చెప్పండి, చదవండి. 16. నాత్యస్నతస్తు యోగోస్తి నైకాంత మనస్నతః నాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. ఈ శ్లోకంలో మనకేం చెప్తున్నారంటే, అర్జున, ఓ అర్జున, యోగ ధ్యానయోగము అతి అస్నతు అంటే అధికముగా భుజించువానికి నా ఆస్తి కలగనేరదు. ఏకాంతం అనస్నత చ అంటే బొత్తిగా భుజింపని వానికి, ఏం తినని వానికి కూడా నా కలుగనేరదు. అతి స్వప్నశీలస్య చ ఎక్కువగా నిద్రించువానికి నా కలగనేరదు. జాగ్రత్త చ జాగ్రత్త ఇక్కడ వచ్చేది జాగ్రత్త అంటే మనం మేలుకొని ఉండటానికి. ఎక్కువగా మేలుకొని ఉండేవాడు, జాగ్రత్త అవస్థలో ఉండేవాడికి కూడా కలగదు. అది అతి సర్వత్రా వచ్చే అంటే అర్జున, ఈ ధ్యానయోగము అధికంగా భుజించువానికి, అసలు తిననివానికి, లేకపోతే నిద్రించేవాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి, లేదు నేను మేలుకొనే ఉండి 24 గంటలు నేను చేస్తాననేవాడికి ఈ ధ్యానం అనేది రాదు.
అందుకని ధ్యానం ఏం చేయాలి మనకి అంటే, మనము చేసేది, తినేది, తిరిగేది కూడా దాని పద్ధతిలో ఉండాలి. దానికి యోగం అని అంటే భగవంతునికి చేర్చే మార్గం ఏదైనా ఉంటే దానికి మనం ఈ యోగం ధ్యానం అనేది ఒకటే కాబట్టి దానికి మనం కూర్చోటాలు ఎట్లా ఇవన్నీ ఏర్పాట్లన్నీ చూసాం కాబట్టి ఇప్పుడు మనం ఆహారం ఎలాంటిది తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనే చెప్తున్నారు అనమాట. అధిక ఆహారం ఎక్కువ తిన్నాం అనుకోండి, మనకి వాడి ఇష్టమైన వస్తువు లేదా బఫేకి వెళ్ళాము, పార్టీ ఇచ్చారు, ఎవరు రిసెప్షన్కి వెళ్ళాము, అక్కడ ఎన్ని 200-300 ఐటమ్స్ ఉన్నాయి. ఈ 200-300 ఐటమ్స్ మరి కొన్ని మనం చూసుంటాము, కొన్ని చూడడం, కొన్ని రుచి తెలుసుంటది, తెలుసుండదు, రకరకాలుగా ఉంటాయి. అందుకని ఏం చేస్తాం, మనం ఎవరైనా చాలా మంది ఏం చేస్తారంటే ముందు మెయిన్ మెనూ దగ్గరికి వెళ్ళిపోతారు, లేకపోతే చాట్ దగ్గరకో దోశల దగ్గరకో వెళ్ళిపోతారు, అవి చూసిస్తారు. తర్వాత స్వీట్లు తింటే మళ్ళీ లావ్ అయిపోతాను భయం ఉంది కాబట్టి ఒక్కోసారి అట్లా వెళ్ళరు. ఈ సలాడ్స్ అవన్నీ ఉంటే కూరగాయలు పప్పులు ఇవన్నీ దాని జోలికి వెళ్ళరు. వెళ్ళకుండా అదేదో చూసేసి మనకు తెలిసినవి బిర్యానీ గిర్యానీ పెట్టేసుకొని తినేసి వచ్చేస్తాం. అప్పటికి ఇక్కడికి వచ్చేస్తాం. మళ్ళీ లాస్ట్లో పూలు, ఫ్రూట్స్ అవన్నీ ఉంటాయి కదా, స్వీట్స్ అంటే డిజర్ట్స్ అవన్నీ, ఐస్ క్రీమ్లు, ఇక అవన్నిటికీ ప్లేస్ ఉండదు. సరే మొత్తం మీద ఎట్లాగో శరీరాన్ని అటు ఇటు కదిలిచ్చి పైకి కిందకి కొంచెం ఖాళీ చేసుకొని అవి కూడా లోపల వేసేస్తాం. ఇక ఆయాసం మొదలైంది, దాన్నే భుక్త ఆయాసం అంటాం. ఈ ఆయాసం మొదలైన వెంటనే ఇక మనకి ఏ పని చేయలేము. అమ్మ కాసేపు కూర్చుందాం, ఇప్పుడు చాలా తిన్నామండి, అలసటగా ఉంది అని చెప్పి ఆ సోఫా మీద ఎక్కడ కూలబడతాం. మెల్లగా అది అయిపోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు 20 నిమిషాలకు కొంచెం సర్దుకున్నాక మళ్ళీ ఏమైనా తినడానికి అవకాశం ఉందా అని చూస్తాము. లేదు అనుకుంటే శుభ్రంగా మనం మన బండి ఎక్కేసి, కారు ఎక్కేసి ఇంటికి చేరుతాం. ఇంటికి చేరిన తర్వాత ఇప్పుడు ఈ తిన్నదాన్ని ఎలా అరిగించుకోవాలరా బాబు అంటే రాగానే మంచం మీద పడిపోయి ఈ పొట్టలో ఉన్నదాన్ని పొద్దునకి ఎట్లా ఉంటుందో పరిస్థితి తెలియకుండా ఆలోచిస్తూ అలా పడిపోతుంది. ఇది అధిక భోజనం చేయటం వల్ల వచ్చేటువంటి కష్టం, ఆత్రం. కొంతమంది నాలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇవన్నీ తినలేం కదా మనకి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి మొత్తం అంతా తిరిగేసి వచ్చి ఏ కొత్త వెరైటీలు అనేవి చూసి అంతవరకు తినేసి వచ్చేస్తాం. అదే అప్పటికే భుక్తాయాసం వచ్చేస్తుంది. ఈ విధంగా మనం అధికమైనటువంటి ఆహారం తినటం వలన మనకి 2 నష్టాలు వస్తాయి. ఒకటి బరువు, పొట్ట బరువు, దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేము, కదలలేము, మెదలలేము. రెండోది నిద్ర. ఎక్కువ ఎప్పుడైతే ఆహారం తిన్నామో అప్పుడు నిద్ర వస్తుంది, ఎక్కువ నిద్ర. ఈ 2 మనకి చేరే పరిస్థితులు అన్నమాట. ఈ రెండింటిని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎప్పుడైతే ఆహారం ఎక్కువగా తినకూడదు, సరే ఆహారం తినతున్నారు కదా అని చెప్పేసి మనం ఆహారం తింటాం మానేసాం అనుకోండి, నీరసం వస్తుంది. మనకు అలవాటు లేదు ఆహారం తినటం కాదు, ఏదో ఉపవాసం ఉండమంటే మనం పొద్దున్నే లేచిన తర్వాత ఏదో చిన్న దోషం లేని భోజనం ఉంటుంది, మన లాంటి వాళ్ళ కోసం పెడతారు. అటుకులు, సగ్గుబియ్యము అవేవో ఉంటాయి, అవన్నీ తింటాం. సాయంత్రానికి వచ్చేటప్పటికి 2 పళ్ళు, 4 యాపిల్స్, ఒక అరడజన్ అరటిపళ్ళు, ఫ్రూట్ జ్యూసు, నిమ్మకాయ రసం, ఇవేవో తాగు. సాయంత్రానికి ఇంకా ఉపవాసం అయిపోయింది, మళ్ళీ టిఫిన్ చేసుకొని హాయిగా భోజనంలో పెట్టుకొని తిని. ఇది మనం చేసేటువంటి ఉపవాసం. అంతేనా, ఇంకెవరైనా వ్యత్యాసంగా చేస్తారు? హలో, అంతేనండి అదే. ఇది అట్లా కాదు, నువ్వు అటు అతిగాను తినకూడదు, అట్లని చెప్పి పూర్తిగా తినకుండాను ఉండకూడదు. ఈ 2 సందర్భాల్లో నువ్వు ఉండాలి, ఇట్లో ఉండకూడదు నువ్వు అనేది. ఈ మితాహారము అనేది ఏంటయ్యా అంటే దానికి ఒక లక్షణం చెప్తున్నారు. మితాహార లక్షణం ఏంటంటే దౌబాగు పూరయేదన్నహి తోయేన్మేకం ప్రపూరయేత్ మారుతస్య ప్రచారార్థం చతుర్థమవశేషయత్. ఒక శ్లోకం చెప్పారు దీనికి, ఇక్కడ ఉన్నది చెప్పాను. దానికి ఏంటంటే కడుపులో సగభాగాన్ని నింపాలంట.
మనకి కొంతమంది లేటెస్ట్ సైన్స్ లో వీళ్ళు ఏం చెబుతున్నారంటే భూమిలో 3/వంతు నీళ్లు ఉన్నాయి, 1 వంతే భూమి ఉంది కాబట్టి మన పొట్టలో కూడా 1 వంతు ఆహారాన్ని తీసుకొని మిగిలిన 3 వంతులు నీళ్లు ఉంచాలి అని ఒక థియరీ చెబుతున్నారు. ఒక సిద్ధాంతాన్ని కొత్తగా తీసుకొచ్చారు, విన్నారా అవునండి. కదా? కానీ మన స్వామి ఏం చెబుతున్నారంటే ఈ సగభాగాన్ని, దౌభాగం అంటే సగభాగాన్ని నువ్వు నింపు ఆహారంతో, 1/4 వంతు నీళ్లు, దాహం తీర్చుకుని నీళ్లతో 1/4 వంతు నీళ్లు, మిగిలిన 1/4 వంతు గాలి అంటే ఖాళీగా ఉంచు. ఆహారం మనం ఎలా తీసుకోవాలి అనే దానికి కూడా మనకి ఏం చెప్తున్నారు, మితమైన ఆహారం తీసుకోవాలి అంటే మితమైన ఆహారం ఎట్లా వస్తుంది అంటే ఇది మనం మరి కొలత ఎట్లా తెలుస్తుంది ఇది మాకు సగం పొట్ట నిండిందా ముందు పూర్తిగా నిండిందా అనేది? తినేటప్పుడు కొంచెం తెలుస్తుంది, తినేటప్పుడు తెలుస్తుంది ఎంత వేసాం పట్ల అనేది. మరి ఫుల్ అంటే చేసేస్తే అదే సగం తినమన్నారు కదా అని పళ్ళెంలో సగం వరకు అన్నం పెట్టుకుని మిగిలిన సగం కూరలో పెట్టుకుని అన్నం తిన్నా అట్లా. మళ్ళీ ఇంకొకసారి 2 సార్లు భోజనానికి కూర్చోబెట్టినా తిని అంత ఖాళీ ఉంచుకోవాలండి. మళ్ళీ మనం తినేసినాక మళ్ళీ ఎవరైనా తింటుంటే తినమంటే తినటానికి కూడా ఖాళీ ఉంటుందండి. అలా తినాలి. అలా తినాలి. అందుకని మనం అదే బాబు కొంచెం మంచినీళ్ళు తాగుతావా, ఏం తాగుతావు అంటే ఉండవా దానికి చోటు ఉంటే ఇంకో స్వీటే తినేవాడిగా అన్నాడు. అట్లా ఉండకూడదు. మనం ఆహారం దానికి చేసుకునేటప్పుడు ఎప్పుడైతే ఆ సగం పొట్ట నిండుతుందో అటు ఇటుగా మనకు తేపులు వస్తాయి, బో అంటాం చూసారు. అవునండి. ఆ తేపు వచ్చిన తర్వాత ఆపేయాలి. ఆ తేపు వచ్చేంత వరకు తినొచ్చు, తేపు వచ్చిన తర్వాత ఆపేయాలి. ఆపేసిన తర్వాత సరే నీళ్లు తాగటం అనేది కొంతమందికి రకరకాల థియరీ చెబుతారు. తినటానికి ముందు 1 లీటర్ తాగు, తిన్న తర్వాత 1 గంట 2 గంటలు ఆగిన తర్వాత తాగు అని రకరకాలు చెప్తారు. ఈ లోపల గొంతు పడితే ఎట్లా అని చెప్పి మనం మంచినీళ్ళు పక్కన పెట్టుకుని మరీ గ్లాసులు తాకుండా ఒక గుక్క తాగేసి మనం ఆ అడ్డు తొలగించుకునేంత వరకు మితంగా చేసుకోవాలి. ఇంకా ఖాళీ ఉంచుకోవటం, సగం మిగిలిన సగం ఆహారం కింద పోయింది, మిగిలిన సగంలో సగం ఈ నీళ్ళ కోసం ఉంచుకోవటం, మిగిలిన సగం గాలి కోసం ఉంచుకోవటం. మనం బహుశా మీరు అందరికీ కార్లు ఉన్నాయి, అందరూ చూస్తారు కాబట్టి ఈ పెట్రోల్ పంపులకు వెళ్ళినప్పుడు కారులో పెట్రోల్ కొట్టిస్తారు, చూసారు ఎప్పుడన్నా? అవునండి, మొత్తం ఫుల్ చేయకుండా కొంచెం ఖాళీ ఉంచాలి. వాళ్ళు ఏం చేసి కారును అటు ఇటు కదిపేసి తుడిచేసి దాన్ని నింపేసి గొంతులాక ముక్కులో బయటికి వచ్చేంత వరకు, పెట్రోల్ బయటకు వచ్చేంత వరకు కొట్టిస్తారు. అట్లా కొట్టించకూడదు. ఇక్కడ ఎట్లయితే మన శరీరంలో కొంత గాలి ఉంచాం అనుకున్నామో పెట్రోల్ ట్యాంక్ లో కూడా కొద్దిగా గాలికి స్థానం ఉండాలి. ఎందుకంటే రన్నింగ్ లో వేడైనప్పుడు ఇది పైకి వస్తుంది, పైకి వచ్చినప్పుడు కనుక మనకు అక్కడ ఖాళీ లేకపోతే పెట్రోల్ ట్యాంక్ పేలిపోతుంది. అందుకని ఆటో స్టాప్ అని ఒకటి ఉంటుంది, అది ఆ స్టేజ్కి వచ్చిన తర్వాత ఆటోమేటిక్ అదే ఆగిపోద్ది. వాడు ఆపక్కర్లా, పెట్రోల్ పంప్ వాడు ఆపక్కర్లేదు, మనం చెప్పక్కర్లేదు చాలా ఆపు అని చెప్పని అంతవరకే కొట్టించుకోవాలి, అందుకంటే ఎక్కువ కొట్టించుకోవడం. అట్లాగే ఆహారం కూడా మనం మితంగా తీసుకోవాలి. అమితము అనేది ఏంటి లెక్క అంటే సగం పొట్ట నిండి అంతవరకే తీసుకోవాలి. సగం పొట్ట నిండింది అని చెప్పడానికి మనకి ఒక ఇండికేషన్ ఏంటంటే, మనకు గుర్తు ఏంటంటే తేన్పు వస్తుంది. తేన్పు వచ్చిన తర్వాత ఇంకొక మెతుకు కూడా నోట్లో పెట్టుకోకూడదు. ఇది మితమైన ఆహారం తీసుకోవటం అన్నమాట. దీంతో పాటు ఇక అది అయిపోయింది. భోజనం వలన మనకేమవుతుందంటే శరీరం బరువు అవుద్ది, మనకు నిద్ర వస్తుంటది, మత్తుగా ఉంటది, ధ్యానంలో కూర్చోలేము. అదొక మళ్ళీ మనకి కష్టం. అందుకని మనకి ముందు శ్లోకంలో చెప్పారు, సమం కాయ శిరోగ్రీవం అని. శరీరము, మనస్సు, కంఠము ఇవన్నీ నిటారుగా ఉండాలని చెప్పారు కదా, అది ఉండే అవకాశం ఉండదు. అందుకని చెప్పి అక్కడ మనకి ఈ బరువుగా ఉండటం వల్ల దేహం గురించి ఆలోచిస్తాం కాబట్టి దాని గురించి పెట్టి చెప్పారు, నువ్వు మితంగా ఆహారం తీసుకో అని చెప్పారు. ఇకపోతే నిద్ర. నిద్ర గురించి ఏం చెప్పారు?
అత్యగా ఎక్కువగాను నిద్రపోకూడదు, అట్లా అని చెప్పి పూర్తిగాను మేలుకొని ఉండకూడదు. సరే, మనకి ఈ కొత్త సైన్స్ లో 8 గంటలు కనీసం మనిషి అనేవాడు నిద్రపోవాలి అని చెప్తున్నారు కదా. అదే చిన్నపిల్లలు అంటే 8 గంటలు, 12 గంటలు, 14 గంటలు వాళ్ళ అవసరం, చంటి బిడ్డలు ఉన్నప్పుడు వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. పెద్ద అయిన తర్వాత కొంచెం కొంచెం కొంచెంగా వచ్చేటప్పటికి నిద్ర తగ్గిపోతూ ఉంటుంది. 5 గంటలు, 6 గంటలు, 7 గంటల కంటే ఎక్కువ పడుకోలేం. పడుకోలేము అంటే పడుకుంటే అవకాశం ఉంటే పడుకుంటామేమో కానీ బాధ్యతలు వదిలేవు కదా, మన పొద్దున్నే లేవాలి కదా, తయారవ్వాలి కదా. అందుకని చెప్పి బహుశా మనం రాత్రి పడుకునేటప్పుడు లేట్ అవుద్ది, మళ్ళీ పొద్దున్నే ఎర్లీగా పెందరాడే లేవాలి, లేచి మళ్ళీ పనులు దిగిపోవాలి. ఇట్లా కాకుండా అటు అతి నిద్ర సాయంత్రం 8ంటికి పడుకొని మళ్ళీ పొద్దున్నే 7కో 8కో లేచేట్టు కాకుండా, అట్లా అని చెప్పి 12ంటికి పడుకొని మళ్ళీ 3ంటికి లేచేట్లు కాకుండా, మన సమానమైనటువంటి స్థాయిలో మనం నిద్రపోవాలి. అంటే మన నిద్ర అనేది మన శరీరానికి కావాల్సినంత విశ్రాంతినివ్వాలి. శరీరంలో ఉన్న మన ఈ శరీర భాగాలన్నీ మళ్ళీ పూర్తిగా జీవాన్ని చేర్చుకునేటట్టుగా ఉండాలి. నిద్రలో మన శరీరంలో మన అవయవాలన్నీ మళ్ళీ వాటి శక్తిని అవి మళ్ళీ తెచ్చుకుంటాయి. ఆ విధంగా మనం చేయాలి. ఆ విధంగా నిద్ర అనేది మనకి ఎంత వరకు అవసరమో అంతవరకే నిద్రపోవాలి. ఎక్కువ నిద్రపోకూడదు. అతిగాను పూర్తిగాను 12 గంటలు, 13 గంటలు నిద్రపోకూడదు. రాత్రి లేటుగా పడుకున్నాం కదా అని మళ్ళీ పొద్దున్న 1 గంట దాకా, మధ్యాహ్నం 12 దాకా పడుకోకూడదు. మళ్ళీ బ్రహ్మీ ముహూర్తంలో లేవాలి, మన పెందరాడ పడుకోవాలి, టీవీ సీరియల్ చూడాలి, సినిమాలు చూడాలి, ఇంట్లో కబుర్లు చెప్పాలి. ఇవన్నీ ఎక్కడండి అవుతాయి ఇవన్నీ? ఇవన్నీ అవటానికి అవకాశం ఉందా? మ్యాటర్ సరే ఏం లేదు. మా పెద్దోడు ఏదో మా పెద్దోడు నాతో ఏదో మాట్లాడుతున్నాడు, అన్మ్యూట్ అయిన ఓకే. సంగతి చూడలేదు సరే నేను. సరే, రైట్. అందుకని మనం ఈ ఆహారం కానీ నిద్రని కానీ ఏదైనా సరే మన శరీర నిర్మాణాన్ని అనుసరించి, కొంతమందికి ఊబకాయం ఉంటుంది, అధిక శరీరం ఉంటుంది, కొంతమంది బక్క శరీరం ఉంటుంది. దాన్ని అనుసరించి వాళ్ళు ఎంతవరకు విశ్రాంతి తీసుకోవాలో, నిద్రపోవాలో అంతవరకే నిద్రపోవాలి. ఇది మితమైన నిద్ర. ఆహారము మితంగా ఉండాలి, నిద్రను మితంగా ఉండాలి. ఈ అతి సర్వత్రా వర్జ్యతే. ఏది కూడా ఎక్కువ అతిగా చేయకూడదు. ఈ శ్లోకంలో మనకి ఇవన్నీ, ఎక్కువ మేలుకొని ఉండకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, ఎక్కువ తినకూడదు, తక్కువ తినకుండా ఉండకూడదు. ఈ విధంగా మనము మన శరీరాన్ని సమతుల్య పరిస్థితిలో ఉంచుకున్నప్పుడు, సమానమైనటువంటి స్థాయిలో ఉంచుకున్నప్పుడు మనకి ఈ ధ్యానం అనే దాని మీద శరీరం, మనసు కుదురుగా ఉంటాయి. అది మనం చూడండి, ప్రతి దాంట్లోనూ మనం ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది వివరంగా చెప్తున్నారు. భగవద్గీత శ్లోకాలు చదివేసాము, 12 సార్లు చదివాము, 20 సార్లు చదివాము కాదు. అందుకనే రోజుకు ఒక శ్లోకం చదవమంటారు. రోజుకు ఒక శ్లోకం చదవటం అర్థం ఏంటి అంటే, మనం ఆ శ్లోకాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దాంట్లో నుంచి సారం ఏదైతే ఉందో ఆ సారాన్ని తీసుకుని మనం దాన్ని ఆచరణలో పెట్టడానికి అవకాశం తీసుకోవాలి. కాబట్టి రోజుకు ఒక శ్లోకం చదివితే దాంట్లో మనం ఆచరణలో పెట్టేది ఒక వంతు, ఒక పావు వంతు ఉంటుంది. ఇంత ధ్యానం చేయటానికి గురించి మనకి మనం ఈ ఆన్లైన్ క్లాసులు ఉన్నాయి కదా, ధ్యానం నేర్పుతారు. ఈ చాలా మంది కుండలిని నేర్పుతానంటారు. కొంతమంది ఈ 7 చక్రాలు కలపటం, వాటిని నిద్ర లేపటం ఎలా నేర్పుతా ఉంటారు. ఇవన్నీ నేర్పుతా ఉంటారు. కానీ ఎవ్వరు కూడా మనం ఎలా కూర్చోవాలి, ఎలా తినాలి, వీటి గురించి ఎవరు చెప్పరు. చాలా మంది డాక్టర్లు మనకి రోజు పొద్దున్నే నడవమని చెబుతారు కదా. అవునండి. నడిచిన తర్వాత ఏం చేయాలో చెప్పారా? చెప్పరండి. ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేస్తాము, వ్యాయామాలు చేస్తాము, నానా రకాలన్నీ చేస్తాం. చేసిన తర్వాత ఏం చేస్తాము? ఏమీ చేయదు.
వాకింగ్ చేయమంటే ఓ పార్కులోకి వెళ్ళేసి రన్నింగ్లును బ్రిస్క్ వాకింగ్ అని చెప్పి ఓ స్పీడ్గా నడిచేసి రకరకాలన్నీ చేసేస్తాం. చేసేసి అక్కడ కూలబడతాం. ఒక అరగంట 30 గంట అయిన తర్వాత మెల్లగా ఇంటికి వచ్చాను. నువ్వు వాకింగ్ చేసిన తర్వాత నువ్వు నీ కాళ్ళు ఒళ్ళు మసాజ్ చేసుకొని ఎవడు చెప్పడం. అవునండి. ఎందుకు మసాజ్ చేసుకోవాలి? మాట్లాడండి ఎవరన్నా. పాపం ఎప్పుడు అంతా ధనుష్ గారే మాట్లాడుతున్నారు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ సార్. మసాజ్ చేసుకుంటే ఇంకా ఈక్వల్ గా బాడీకి బ్లడ్ అనేది సర్క్యులేట్ అవుతుందని చెప్తారు సార్. మామూలుగా యోగాలో అయితే మనం లాస్ట్ లో శవాసనలోనే ఉంటాము, రిలాక్సింగ్ మోడ్ ఇస్తాము. ఫస్ట్ మనం యోగా స్టార్ట్ చేసేది కొంచెం ఆ, ఆ, ఒక 5-10 మినిట్స్ కొంచెం బ్రిస్క్ గా చేస్తాము. తర్వాత హోల్డింగ్స్ చేస్తాము. తర్వాత బాడీని కామ్ డౌన్ చేస్తాము. బాడీని కామ్ డౌన్ చేయడం కూడా ఇంపార్టెంట్. అందుకని నేను యోగా బాడీని అని కామ్ చెప్పలా. డౌన్ నేను యోగా అని చెప్పలా, అందుకని వాకింగ్ అని చెప్పాను నేను. అదే దాంట్లో అయితే మరి ఇంకా చెయ్యరేమో. అది కూర్చునేస్తారు దాంట్లో అంతే. కానీ మన యోగాలో మర్దన కూడా చాలా ఇంపార్టెంట్ సార్. మళ్ళీ అదే బాడీ ఇంపార్టెంట్, అది కూడా బాడీ చేస్తాము. ఎందుకు చేస్తాము అంటే ఇక్కడైనా అక్కడైనా అది ఏంటి అంటే మనం టైర్డ్ అయిపోతాం కదా సార్, ఆ మజిల్స్ అన్ని వాటికి రిలాక్సేషన్ లూజ్ అవుతాయి. కోసం మళ్ళీ మసాజ్ అనేది లూజ్ కంపల్సరీ. ఇప్పుడు వర్కౌట్ చేసినా కూడా కంపల్సరీ చేయాలి అంటారు కదా. ఉమ్. కూల్ డౌన్స్ చేయాలి. కూల్ డౌన్స్ చేయకపోతే మళ్ళీ మీకు ఎక్కడెక్కడ పట్టుకుపోతాయి. అది ఎక్సర్సైజ్ చేసేటప్పుడు పీక్ వెళ్ళినప్పుడు అరబిక్స్ అవన్నీ చేసినప్పుడు పీక్ వెళ్ళినప్పుడు మళ్ళీ కిందకి వచ్చేటప్పుడు స్లోగా చేసుకుంటూ హార్ట్ బీట్ బ్రీత్ అవన్నీ కూడా మళ్ళీ సామాన్య స్థితికి వచ్చేంత వరకు మనం ఒక్కొక్కటి స్పీడ్ తగ్గించుకుంటూ వస్తాం. ఇక్కడ ఏమవుతుంది, ఎందుకు చెప్తారంటే మనం మన కండరాలు ఏవైతే ఉన్నాయో మన మజిల్స్, ఇప్పుడు మీరు చెప్పినవి అన్నీ అవి స్పాంజ్ లాగా ఉంటాయి. మనం నడిచేటప్పుడు ఇవి చేసేటప్పుడు ఆ స్పాంజ్ సాగినప్పుడు ఆ కండరాలు సాగుతాయి కదా, సాగినప్పుడు కండరాల్లో ఉన్న జ్యూసులన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు మన స్పాంజ్ నీళ్ళలో ముంచి మళ్ళీ పిండి మళ్ళీ ఆ నీళ్ళ మీద పెట్టామనుకోండి, ఆ నీళ్ళని పీల్చుకుంటుందా? ఒక గిన్నెలో స్పాంజ్తో నీళ్లు పెట్టి లాగేసిన తర్వాత మళ్ళీ పిండితే మళ్ళీ పిండేసిన తర్వాత నీళ్ళన్నీ బయటకు వస్తాయి కదా స్పాంజ్లో ఉన్నాయని. నేను మళ్ళీ స్పాంజ్ని ఆ నీళ్ళ మీద పెట్టాం అనుకోండి, ఆ నీళ్ళన్నీ పీల్చుకుంటుందా? పీల్చుకుంటది కదా సార్. పీల్చుకుంటుంది. ఉం? పీల్చుతుంది సార్. అంత పూర్తిగా పీల్చేసుకుంటుందా అసలు ఏం లేకుండా? సగం పీల్చుకుని కొంచెం సగం వదిలేస్తుందండి. కొద్దిగా మిగులుతాయి. మిగులుతాయండి, అన్ని పీల్చుకోదు. మళ్ళీ దాన్ని మొత్తం తిప్పి తిప్పి పీల్చుకోలేదు. పెట్టాలి. మళ్ళీ ఆ స్పాంజ్ అటు ఇటు తిప్పి దాన్ని పీల్చుకుని ఇలా మనం చేస్తేనే పీల్చుకుంటాం. పీల్చుకుంటాం. ఈ కండరాలు కూడా స్పాంజ్ లాంటివి. మనం గనక చేసుకోకపోతే మనం కూర్చున్నప్పుడు ఈ కండరాలు మళ్ళీ ఆ లోపల బయటకు వచ్చిన జ్యూసెస్ అన్నిటిని లోపలికి పీల్చుకున్నప్పుడు కొద్దిగా మిగిలిపోతాయి. అవి వచ్చి ఎక్కడ కూర్చుంటాయి? ఆ మిగిలిపోయింది మరి ఎక్కడికి వెళ్ళి కూర్చోవాలి కదా, దాన్ని మోకాళ్ళ మధ్యలో కూర్చుంటాయి. అక్కడే ఖాళీ ఉంటుంది. ఈ మోకాళ్ళ మధ్యలో కూర్చున్నప్పుడు మనకి మెల్లమెల్లగా తర్వాత మోకాళ్ళ నొప్పులు స్టార్ట్ అవుతాయి. ఇది డాక్టర్లు కానీ ఫిజికల్ డైరెక్టర్స్ కానీ లేకపోతే ఫిజిషియన్స్, మనకి ఈ ఫిజియోథెరపిస్టులు కానీ ఇవన్నీ ఎవరు చెప్పరు. దానికోసం అందుకని మనం మసాజ్ చేసుకుంటే ఏమవుతుందంటే మెల్లగా అన్ని మళ్ళీ లోపలికి లాక్కుంటాయి. కండరాలు మసాజ్ చేసుకున్నప్పుడు ఇట్లా 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 నొక్కినప్పుడు మనం ఎట్లయితే లాస్ట్లో అటు ఇటు తిప్పి మనం నీళ్ళు మొత్తం పీల్చుకునేట్టు ఎట్లా చేస్తాం స్పాంజ్ని, ఇక్కడ కూడా అదే విధంగా చేయాలన్నమాట. అందుకని ఎవరైనా సరే వాకింగ్ చేసినా ఏది చేసినా ఎక్సర్సైజ్ చేసిన శరీరాన్ని పూర్తిగా సాగదీసినా కూడా మళ్ళీ ఈ స్థితికి రావాలంటే మనం ఈ మసాజ్ చేసుకోవాలన్నమాట. చెప్పండి లలిత నాలమ్మ టిప్పాలంటారు గారు. సార్ బాగుంది. డాక్టర్స్ ఎందుకు సరిపోతారు సార్ మేము ముందు మరి అనిపించింది. డాక్టర్ చెప్తే వాళ్ళ దగ్గర మళ్ళీ మీరు నొప్పులు రావుతే ఎట్లా వెళ్తారు? కరెక్ట్ సార్, అది కూడా అయ్యి ఉండొచ్చు.
భలే ఏ మంచి డాక్టర్ చెప్పడం, ఇవన్నీ కొన్ని చెప్పరు. అది మేనేజ్మెంట్ చెప్తారు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి ఎంబీఏ చదివేసి వస్తాడు. కానీ కొన్ని మనము నిజ జీవితంలో వచ్చే కొన్ని సంఘటనలు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కూడా చెప్పరు, అనుభవజ్ఞులు చెబుతారు. మేనేజ్మెంట్లో రన్ చేసేవాళ్ళు, యూనిట్ రన్ చేసేవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు చెబుతారు. అది అందుకని మనం ఎక్కడైనా వెళ్ళేది నేర్చేటప్పుడు ట్రైనింగ్ తీసుకోమని చెబుతారు మనకి. సరే, అది దీని గురించి అనమాట. అందుకని మనం ఏదైనా సరే ఆహారం, దీన్ని మనం ఎక్సర్సైజ్ కానీ ఏది చేసినా కూడా మితంగా చేసుకోవాలి. చేసుకున్న దానికి మనం పూర్తిగా ఏ విధంగా ఉండాలి అనేది చూసుకోవాలన్నమాట. అందుకని ఎక్కువ ఆహారం తీసుకోకూడదు, తక్కువ తీసుకోకూడదు, ఎక్కువ నిద్రపోకూడదు, తక్కువ నిద్రపోకూడదు. ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవాలని చెప్పేది ఈ శ్లోకంలో మనకి 16వ శ్లోకంలో మనకి చెప్పారు. 17కి వెళ్దామా? టైం ఎంత అయింది? 23 అయింది సార్. 6:23. రేపు చూద్దాం అది. రేపు చూద్దాం. సరే అయితే క్లోజింగ్ ప్రేయర్ అండి. సార్ అందుకే మేబీ ఇది కండలు తిరిగేసి ఉన్న వాళ్ళు కూడా ఆ, అక్కడే పడిపోయి చనిపోయి ఎట్లా జరుగుతా ఉందేమో maybe. కొంచెం లౌడ్గా. ఆహా, అంటే ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తూ చనిపోయారు అని చాలా విన్నాం కదా ఈ మధ్యలో. సో మేబీ ఇదే కారణమేమో అని ఇప్పుడు తెలుస్తుంది. ఇది కాదు, కానీ ఓవర్ ఎగ్జర్షన్ అనేది ఉంటుంది శరీరానికి. ప్రతి శరీరానికి ఒక లిమిట్ ఉంటుంది. అంటే పల్స్ లెవెల్ అనేది మారిపోతుంది, దానికి మనకి ఇది అది ఆ లెవెల్ దాటిపోయినప్పుడు, ఓవర్ ఎగ్జర్షన్ వచ్చినప్పుడు మనకి ఈ వైటల్స్, శరీరం ముఖ్యమైన ఏవవుతున్నాయో ఏదైనా ఒకటి ఫెయిల్ అయితే వర్షం దాంతో పాటు అన్ని ఫెయిల్. అందుకని చెప్పి మనం ఎక్కువ చేయకూడదు. నువ్వు ఏదైనా నీ బాడీ కెపాసిటీ ఎంత అనేది దాని వరకే చేయాలి. నేను ప్రతిదానికి ఒక హద్దు అనేది ఉంటుంది, ఆ హద్దు దాటకూడదు. అందుకే ఒకే మాటతో తెలిపేశారు, అది సర్వత్రా చేయొచ్చు. అతి సర్వత్రా వచ్చి నువ్వు స్నేహంలో అయినా, బంధంలో అయినా, రిలేషన్షిప్ లో అయినా, నీకు తోడబుట్టిన వాళ్ళైనా, నీ బిడ్డలైనా, నీ కట్టుకున్న ఎవరైనా సరే, అతి సర్వత్రా వచ్చి దేనికి కూడా మనం ఎక్కువ దేనికి వెళ్ళకూడదు. సత్యభామకి కృష్ణుని తంటే ఆయన కూర్చుంటే కృష్ణుడు తప్పైపోయింది అని చెప్పని ఆమెకు తల తగిలితే ఆయనకి చెల్లింది, కానీ మనం చేస్తే ఇప్పుడు ఊరుకుంటారా? ఊరుకోరు కదా. ఆయన అంటే తల తగిలితే, కాలు తగిలితే, అయ్యో నీ కాలు నా తలకి తగిలి, నీ సున్నితమైన కాలు నాకు తల చుట్టూ ముట్లు కూర్చుకొని నీ కాలు ఎంత కందిపోయిందో అని చెప్పి చెబుతారు. ఇప్పుడు ఆ స్థితి రాదు, ఆ చెప్పను చెప్పడం. అదే దానికి ఒక పద్యం ఉంది, మంచి గొప్ప పద్యం, బాగుంటుంది అది. ఆ సినిమాలో కూడా వచ్చింది. జమున కృష్ణ సత్య కృష్ణావతారం దేంట్లో ఆ సినిమాలో కూడా ఆ పద్యం ఉంది. కానీ ఇవన్నీ తెలిసినాక ధ్యానం ఎవరైనా చేశారా? ఎవరైనా ట్రై చేశారా? ఓ రాజుగారు దేవుడు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయితే రాజుగారు అడుగుతారు, నువ్వు నాకు ప్రత్యక్షం అయ్యావు, నాకు ఒక్కడికే కాదు, నా ప్రజలందరికీ నువ్వు దర్శనం ఇవ్వు, ఇస్తే వాళ్ళందరూ కూడా నాకు ఎటువంటి పుణ్యం అయితే వస్తుందో నీ దర్శనం వల్ల వాళ్ళందరూ కూడా వస్తుంది అని చెప్పేసి అని ఆయన అడుగుతాడు. సరే అయితే ఒక పని చేయి, మన కోటప్ప కొండలాగా కొండ ఉంటుంది అక్కడ ఊరు బయట, నేను ఆ కొండ మీద ఉంటా, నువ్వు నీ ప్రజలందరినీ అక్కడ తీసుకుంటా, అక్కడ నేను దర్శనం ఇస్తాను, పైన కాబట్టి ఇంటింటికి వెళ్ళి చేయలేను కదా అని చెప్పి చెప్తాను. అంటే సరే అని చెప్పి రాజుగారు చాటింపేస్తారు, ఇదిగో పలానా రోజున పలానా టైంకి భగవంతుడు మనకు దర్శనం ఇవ్వటానికి కొండ మీద కూర్చొని ఉంటా అన్నాడు, కాబట్టి మా అందరూ రండి అని. అందరూ ఉత్సాహంగా బయలుదేరతారు. కొంచెం దూరం కొండ ఎక్కేటప్పటికి పక్కన నోట్ల కట్టలు కనపడతాయి. ఈ నోట్ల కట్టలు అనేటప్పటికీ ఎవరికి ఆశ ఉంటుంది కదా, దాన్ని జయించలేం కదా మనం.
అందుకని సరే దేవుడు కనపడతాడో కనపడో, ఇక్కడ ముందు లక్ష్మీదేవి కనపడింది కదా అని చెప్పి వెళ్ళి ఆ డబ్బుల మీద కొంతమంది వెళ్ళిపోతారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి వెండి వస్తువులు కనపడతాయి. ఈ రూపాయలకి ఉన్న ఈ నగదుకి లొంగని వాళ్ళు ఏం చేస్తారు, కొంతమంది ఈ వెండి చూసేటప్పటికి ఆహా అని చెప్పి వెళ్ళిపోతారు. కొంతమంది దిగిపోయారు. తర్వాత మళ్ళీ ఇంకొంచెం పైకి వెళ్ళేటప్పటికి బంగారం కనిపిస్తుంది. ఈ ఉన్న వాళ్ళలో మిగిలిన వాళ్ళందరూ బంగారం దగ్గరికి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళేటప్పటికి రాజుగారు ఒక్కడే మిగిలాడు మళ్ళీ. అది చెప్తారు స్వామి, ఇట్లా ఉండేవాళ్ళు ఇక్కడ దాకా చేరలేరు. ఇక్కడ చేరాలి అంటే నీకు దాని యొక్క తీవ్రత అనేది ఉండాలి, చేరాలని కోరిక ఉండాలి, ఆ కోరికకి నీ లోపల నుంచి జ్వాల అనేది రావాలి. అందుకనే మనకి ఆ షిరిడి బాబా దాంట్లో కూడా మనకు వస్తుంది, ఆ భగవంతుడి నీ కోరిక ఎలా ఉండాలి అంటే శిష్యుణ్ణి తల నీళ్ళలో ముంచేస్తాడట. వాడు కొట్టుకుంటాడు గాలాడతో, కాళ్ళు చేతులు కొట్టుకునేస్తే చివరికి ఇక గాలి ఆడదు, ఇక పోతాడు అన్న స్థితిలో పైకి లేదు. అప్పుడు అడుగుతారు, నీకు ఇప్పుడు ఏమనిపించింది అంటే బతికితే చాలు నాకు అనిపించింది. అట్లాంటి స్థితి మనం ఉన్నవాడే చేయగలడు. అందరూ ఇన్ని స్థితులు చెప్తే చేయగలరా అంటే, చెయ్యాలి, నేను ఎంబీబీఎస్ చేయాలి అనుకుని నువ్వు ఎంత తీవ్రంగా పాటుపడతావో అంత తీవ్రంగా దీన్ని కూడా, అంత శక్తియుక్తుల్ని నువ్వు దీనికి సామర్థ్యాల్ని మొత్తాన్ని దీని మీద పెట్టగలగాలి. అందుకనే మనకు చూడండి, శివ శైవంలో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి, వైష్ణవిదిలో ఒక రకమైన పద్ధతులు ఉంటాయి. ఈ వైష్ణవులో శంకు చక్రాలు వేసుకుని ఉండే వాళ్ళకి ఆ పద్ధతులు ఆచరించడం చాలా కష్టం. కానీ ఒకసారి మొదలుపెట్టి దాంట్లో నేర్చుకోవటానికి వెళ్ళిన తర్వాత ఇక దాన్ని వదలం. ఆ ఇనీషియల్ గా మొదట్లో మొదలు పెట్టేటప్పుడే మనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఒక పద్ధతికి అలవాటు పడిపోయి వచ్చాం కాబట్టి ఆ పద్ధతిలోంచి నువ్వు మారాలి అంటే నువ్వు నీ మనసు ముందు యాక్సెప్ట్ చేయాలి ఆ మార్పుని. నేను మారాలి అనేదాన్ని మనసు మొదలు యాక్సెప్ట్ చేస్తే అప్పుడు నువ్వు మారటానికి నీకు మార్గం తేలికవుద్ది. ఒకసారి ఇక ఆ రూట్లోకి వెళ్ళిపోయావు అనుకోండి, వెళ్ళిపో. మరి ఏదైనా సరే మొదలు పెట్టేంత వరకే కానీ మొదలు పెట్టిన తర్వాత కష్టమేమీ ఉండదు. ఓకేనా జ్యోతి, అర్థమైందా? చేరతారా లేదా అని? అర్థమైంది సార్. థ్యాంక్ యూ. మనస్సుని అక్కడ మనం నిలబెట్టాలి. నిలబెట్టినప్పుడు అన్నీ అవుతాయి. ఇప్పుడు మీరు చేయట్లా అన్ని పనులు అట్లా. ఇవి అయినాక ఎవరైనా స్టార్ట్ చేశారా ధ్యానం, ఈ శ్లోకాలు అయినాక? అలా కాదు, ధ్యానం అందరూ ఏదో సందర్భంలో చేస్తూనే ఉంటారు. డిఫరెన్స్ అబ్జర్వ్ చేశారా అని. అది ఆ ఉమ్. డిఫరెన్స్ అది తెలిసిందా? స్టార్ట్ ఈ చేశారా? ఇప్పుడు దాకా మనం ధ్యానం చేస్తున్నాం కానీ సరైన పద్ధతిలో బహుశా చేయకపోయి ఉండొచ్చు. దీన్ని ఇప్పుడు అసలు మనం ఇది తెలియట్లేదు. దిద్దుకునే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జింక చర్మం అవన్నీ కావాలంటే ఎక్కడి నుంచి వస్తే రావు కదా. అందుకని కొంచెం సాఫ్ట్ ప్లేస్ కూర్చుంటారు, పీఠం చూసుకుంటారు. సరే ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుంటా, ఈ సోఫాలో నేను బాసింపెట్లు వేసుకుని కూర్చుంటే కష్టంగా ఉంటుంది, నాకు కుదరదు, సరిపోదు ప్లేస్. నేను కొంచెం కాళ్ళు అటు ఇటు తిప్పుకుంటూ కూర్చుంటాను నేను. అదే కొంచెం పెద్ద పీఠం వేసుకున్నాను అనుకో, సరిపోదు, నేను కదలక్కర్లేదు. ఇవన్నీ శుద్ధి చేసుకోవటం, లేకపోతే ఇదిగో నేను రూమ్లోకి వెళ్తున్నాను, గంట సేపు నన్ను ఎవరు డిస్టర్బ్ చేయబాకండి అని చెప్పి ఇవన్నీ కొన్ని కొన్ని దీంట్లో అమల్లోకి వస్తాయి. ఫ్రీక్వెంట్ గా చేసేది లలిత కాబట్టి లలితనే చెప్పాలి. డిఫరెన్సెస్ అంతకు ముందుకి ఇప్పటికి.
అంత క్రితం అంటే నిజానికి మెడిటేషన్ చేసిన తర్వాత మాత్రం అంత క్రితం కూడా ఒక యాటిట్యూడ్ ఉంటది. మనకు జన్మ తరహా వచ్చే యాటిట్యూడ్ అనేది ఒకటి ఉంటది. కానీ ధ్యానం అనేది కరెక్ట్‌గా చేసి డిసిప్లిన్ మోడ్‌లో ప్రతిరోజు అట్‌లీస్ట్ అబోవ్ 1 అవర్ స్పెండ్ చేస్తే గనుక అబోవ్ 1 అవర్ కాదు మినిమమ్ 2 ఎప్పుడు ఫ్రీ టైమ్ దొరికితే అప్పుడు నేను సిట్టింగ్‌లో కూర్చుంటానని మైండ్ కెపాసిటీకి వచ్చినప్పుడు కూర్చోకపోయినా పర్వాలేదు. కానీ నాకు ధ్యానం అన్నిటికన్నా ఇంపార్టెంట్ అన్న స్టేజ్‌కి మనసు ఎప్పుడైతే స్థిరపడుతదో అప్పుడు ధ్యానానికి ముందు జీవితం ఒకటవుతది. ధ్యానం తర్వాత జీవితం ఒకటవుతది. అంత క్రితం మనం ఏమైనా చెడ్డవాళ్ళమా, బ్యాడ్ బిహేవియర్ ఉందా, బ్యాడ్ అలా హ్యాబిట్స్ కాదు లలిత. అది ఆ! నువ్వు ఫస్ట్ ధ్యానం క్లాసెస్ నేర్చుకున్న దానికి భగవద్గీతలో ఇలా ఈ ప్రాసెస్ చెయ్యండి అని చెప్తున్న దానికి డిఫరెన్స్ ఏమన్నా అబ్జర్వ్ చేసావా? ఆ! అవును. అదే. అంటే ఇది ఉంది. పత్రిజీ సార్‌ది ఎక్కువ ఎనీ టైమ్ వింటూ ఉంటాను కాబట్టి, మన సార్ ఏదైతే చెప్తున్నారో మధ్య మార్గంగా ఉండాలి. మితాహారంతో ఉండాలి. అండ్ స్థిరాసనం ఏదైతే ఉండాలో అవన్నీ కూడా పాయింట్స్ సేమ్ ఇవే పాయింట్స్ చెప్తారు. కాకపోతే శ్లోక రూపంలో కాకుండా నార్మల్ లాంగ్వేజ్‌లో చెప్తారనమాట. ఇక్కడ మనకి భగవద్గీతలో ఏంటంటే అవి శ్లోక రూపం ఎందుకంటే మెడిటేషన్ చెప్పే లలిత వాళ్ళందరూ కూడా అందులో భగవద్గీత లలిత సారీ చెప్తున్నారు. డిస్టర్బ్ చేస్తున్నా, మధ్యలో ఆపుతున్నాను. యాహ్! ఇక్కడ సార్ ప్రశ్న చెప్పండి. అది కాదు. చెప్పండి సార్. ప్రశ్న అది కాదు. సార్. ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు దాకా మీరు ఒక పద్ధతిలో మీరు మెడిటేషన్ చేసుకుని ధ్యానం చేస్తున్నారు. అవును సార్. అవును. ఇప్పుడు ఈ 4, 5 శ్లోకాల్లో మనకి ధ్యానం ఎలా చేయాలి అనేది, దానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకోవాలనేది చెప్పారు. అవును సార్. అవును. ఈ ఇప్పుడు ప్రశ్న ఏంటి సుకన్య గాని మన జ్యోతి గాని అడిగేది సార్. ఏంటంటే, ఈ సార్. పద్ధతిలో ఇప్పుడు చెప్పిన పద్ధతిలో ఎవరైనా దీన్ని ఆచరణలో పెట్టారా? పెడితే దీనికి ముందుకి దీని తర్వాతకి ఏమైనా తేడా వచ్చిందా అనేది ప్రశ్న. ఈ ఇప్పుడు మనం పద్ధతుల్లో కళ్ళు చేయకుండా మూసుకొని కూర్చోవటం ఉంది. కళ్ళు మూసుకొని కూర్చోకుండా సగం కళ్ళు మూసుకొని కూర్చోమన్నారు. ముక్కు సార్. చివరన ధ్యాసను పెట్టమన్నారు. నిటారుగా కూర్చోమన్నారు. ఇవన్నీ కొన్ని మనకి పీఠం అనేది ఎట్లా ఉండాలో చెప్పారు. ఇవన్నీ మనకి రకరకాలుగా చెప్పినప్పుడు ఇవన్నీ అంటే ఈ ప్రశ్న యాక్చువల్గా ప్రీమెచ్యూర్ ఇది. ఎందుకంటే మనం ఇంకా పూర్తే కాల. ఏ అవును విధమైన సార్. ఆసనంలో కూర్చోవాలి, ఏ విధమైన దానికి ఏర్పాట్లు చేసుకోవాలి, ఆహారం ఏంటి, నిద్ర ఏంటి, ఇవన్నీ ఇంకా మన ప్రాసెస్ లో ఉన్నాం. ఇదంతా అయిన అవును. తర్వాత దీన్ని కనుక అమలు చేస్తున్నట్టయితే దీనికి ముందు తర్వాత పరిస్థితి ఏంటి అనేది మనకు క్లియర్ గా తెలుస్తుంది. యెస్ సార్. తెలుస్తుంది. వేరియేషన్ అర్థమవుతది. అంటే అర్థం జస్ట్ నార్మల్‌గా ఏదో కూర్చోమన్నారు కదా ఇప్పుడు అని ఏంటంటే ఇంకా కూర్చునేదానికి మనం డిసిప్లిన్ మోడ్‌లో సార్. ఇప్పుడు ఇంకా మనము ఇది తెలుసుకోవటంలోనే ఉన్నాం. కేర్‌ఫుల్‌గా ఇంకా. ఇంకా అవును సార్. అనుభవంలోకి అవును. తీసుకురావట్లేదు మనం ఇంకాను. ఇప్పుడు మన రోజు ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు అయిన వరకు ఈ 3-4 శ్లోకాల్లో చెప్పిన పద్ధతి ఏదైనా కూడా కనీసం దాన్ని అమలుకి తీసుకొచ్చి చూడండి అని వాళ్ళు చెప్పారు. చూసి తర్వాత తేడా ఏంటి చెప్పండి అనేది అది చెప్పేది అన్నమాట. సార్ నేను ఒకటి చెప్పచ్చా? అంటే చెప్పండి. ఈ శ్లోకాల గురించి కాదు కానీ మా మదర్ ఇలాగే చేస్తారు మెడిటేషన్. కింద కూర్చుని స్ట్రైట్గా కూర్చుని ఇంకా కళ్ళు ఇలాగే హాఫ్ ఓపెన్లో, అంటే తను మెడిటేషన్ చేసినప్పుడు నిజంగా చూస్తే నాకు భయం వేస్తుంది, బాబు ఏంటి ఇలా ఉంది. ఆ ఊపిరి కూడా వాళ్ళు ముక్కు ద్వారా తీసుకుని, ముక్కు కాదు లోపల వెన్ను ముక్కు నుంచి, అదే అంటే లోపల నుంచి తీసుకుని గొంతులో నుంచే వదిలి గొంతులో నుంచే తీస్తూ ఉంటారనమాట. అంటే ఇంకా సౌండ్ కూడా గుర్ర్ గుర్ర్ అలా అంతా. మా మదర్ అలా 2 years నుంచి చేస్తుంది. నిజంగా తనలో చూసిన డిఫరెన్స్ అయితే తను కూడా అంటుంది నాకు, నువ్వు చెయ్యి ధ్యానం చేస్తే నీ లైఫ్ ముందు తర్వాత అనే డిఫరెన్స్ అసలు తనకు బైక్ డ్రైవింగ్ వచ్చు సార్. అంటే ముందు మేము నేర్పించాం కానీ ఒకసారి గోడ గుద్దేసిందని మా అన్న తిట్టేశాడు అనమాట. పాపం ఎప్పుడు ఇంక ఇంట్లోనే ఉన్నా కూడా ఇంట్లోనే తిప్పుకుంటూ ఉంటుంది. మాది కొంచెం కారిడార్ ఎక్కువ ఉంటుంది అక్కడే. కానీ ధ్యానంకి వెళ్ళాక తనకు తానుగా, మాది ర్యాంప్ కూడా చాలా పెద్దది ఉంటుంది, అంటే కార్ ఎక్కే అంత ర్యాంప్ ఉంటుంది. ఆ ర్యాంప్ మీద నుంచి తానే దింపుకుని తానే మొత్తం, ఇప్పుడు కిరాణా అన్నీ కూడా తను ఏం కావాలన్నా బండి తనే డ్రైవ్ చేసుకుని అందరూ ఆశ్చర్యపోతున్నారంట. 60+ మీరు అసలు ఈ టైంలో బండి డ్రైవ్ చేయడం ఏంటి, ఇంత అవసరమా మీకు అన్నట్టు. అంటే తను అంత కాన్ఫిడెన్స్ పెరిగింది నాకు. ఒక్కతే ఉంటుంది కదా, అందరూ అంటాం జాగ్రత్త, ఒక్కదానివే ఉంటావు, హెల్త్ ఇష్యూ అని వచ్చిన. అసలు నాకు ఏం భయం లేదు. ఎందుకు నాకు భయం? నా అంత ధైర్యంగా మీరు ఎవరు ఉండలేరు. తను ఇప్పటికీ నాతో అంటుంది, నువ్వు ఒక్క అరగంట చేయి చాలు మెడిటేషన్ అని. కానీ నిజంగా చెప్తాను సార్, ఒక పావు గంట కూర్చునేసరికి నాకు నడుము నొప్పి అది వచ్చేస్తుంది. ట్రై చేసాను కూడా. తను ఇలాగే హాఫ్ ఐస్ ఓపెన్, మీరు చెప్పినవన్నీ ఇలాగే అనమాట. ఇంకా కింద కూర్చుని స్ట్రైట్గా నిటారుగా ఉండి అదే అంటది, ఇక్కడ ముక్కు చివరిన ధ్యాస ఉంచాలి, నువ్వు ఇలా కళ్ళు ఓపెన్ చేసి ఆ కళ్ళుని, అంటే వాళ్ళు చేసినప్పుడు చూస్తే మనకి భయం కూడా అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు ఆ చివరిని ఉండేసరికి కళ్ళు కింద కనిపిస్తాయి కదా. మా పెద్ద పాప చూసాయి, బాబు ఏంటి అమ్మమ్మ ఏదో దెయ్యం పనిలో చేస్తుంది
అంటే అవి చూసేసరికి మనకు నిజంగా డౌట్ ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు చెప్తుంటే ఇవన్నీ అనిపిస్తుంది, మా అమ్మ ఇలాంటివి ఇవే చేస్తుంది కదా. నిజంగా చాలా తను ఒక్కరోజు చెయ్యకపోయినా కూడా ఇంక ఇప్పుడు ఎలా అంటే అమ్మో ఏదో జరిగిపోయింది నేను చేయలేకపోయినే ఆ ఫీలింగ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో నేను ట్రై చేస్తాను, అంటే అంత ప్యూర్గా కాకపోయినా అట్లీస్ట్ కూర్చోడానికి ముందు ఇలా. ఒక్కొక్కటి అదే వస్తుంది దాంట్లో మొదలు తను పెడితే అదే ఏది వాళ్ళు ఆగదు. ఎంతసేపు తెలుసా సార్, 1.5 hour కూర్చుంటారు కంటిన్యూస్. 1.5 hour తను అలా స్ట్రైట్గానే కూర్చుంటుంది. అంటే ఆ ఫిట్నెస్కి కూడా నేను నిజంగా అదే అంటాను, బాబాయ్ 1.5 hour ఎలా కూర్చుంటున్నావు నువ్వు అసలు అని. నాకు నొప్పేం ఉండదు అలవాటు అయిపోద్ది అంటది. అవును, ఒకసారి మొదలు పెడితే మెల్లమెల్లగా అదే పెరుగుతూ ఉంటుంది, ఏముండదు. సార్ ఇది ఈ మీ- చెప్ కాన్సన్ట్రేషన్ పెరగడానికి మనం ముందు దీపారాధన అనేది మనకి స్టార్ట్ చేశారు. ఆ పూజ విధానం అనేది అంటే నాకు చెప్పినప్పుడు చెప్తుంటది, పూజా విధానం మొదలు పెట్టిందే అందుకు. పూజ చేసుకోవాలి కన్ఫామ్ గా అనేది. ఆ పూజ చేసుకునేటప్పుడు దీపం వెలిగించేటప్పుడు మనం స్ట్రైట్ గా కూర్చుని అవన్నీ చేయాలి. ఫస్ట్ స్టార్టింగే అక్కడి నుంచి మొదలవుతుందని చెప్పి నాకు వినేటప్పుడు చెప్పేవారు సార్ ఇలా. అందుకే మన ఫస్ట్ ప్రాసెస్ దేవుడి పూజ అక్కడే మనకు స్టార్ట్ అవుతుంది. ఆయన మీద అదే కాన్సన్ట్రేషన్ పెరగడం, ధ్యానం మీద ఎన్ని అవగేషన్స్ అన్ని కూడా. అంటే యోగా వచ్చినప్పటి నుంచి కాదు, యోగా నుంచి ముందు నుంచి ఇది ఉంది యోగా కన్నా. సైలెంట్ ఇక్కడ యోగా అంటే మనం ఏదో ఆసనాలు ఏమని చెప్పట్లేదు. యోగము అంటే మనం కలవటం, మన యొక్క అవయవాలు మన ఇవన్నీ కలిపి ఒకసారి తీసుకురావటం, నిలకడగా ఒక ప్లేస్ లో కూర్చోవడం ఇవన్నీ పెరగాలంటే అది ధ్యానం. అది ధ్యానం. ఈ ధ్యానం కాన్సన్ట్రేషన్. చేసేటప్పుడు అందుకని ధ్యాన యోగం అన్నారు. ధ్యానాన్ని మన ఈ శక్తులన్నింటినీ కలపమని చెప్పి ఇక్కడ ఈ ధ్యానం చేసేటప్పుడు మనం ఎలా కూర్చోవాలి అనే చెప్తున్నారు. మీరు భగవంతుడి దగ్గర మీరు కూర్చున్నా సరే, మీరు పూజ కూర్చున్నా సరే, మీరు దీపం వెలిగించిన ఏదైనా చేయండి, చేసేటప్పుడు మీ మనసు ఎక్కడ ఉండాలి, ఎలా ఉండాలి. నువ్వు పూజ చేసుకునేటప్పుడు మనం కొంతమంది కింద కూర్చోలేరు, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, కుర్చీ వేసుకొని కూర్చుంటారు. కొంతమంది కింద కూర్చుంటారు, కొంతమంది ఎత్తుపేట వేసుకొని కూర్చుంటారు, రకరకాలుగా కూర్చుంటారు. వాళ్ళకి ఏ విధమైన ఆసనం సుఖంగా ఉంటుందో ఆ విధమైన ఆసనం కూర్చొని చేయండి అని చెప్పారు. ఇది ఇలా ఉండాలి అలా ఉండాలి అని ఏం చెప్పలేదు మనకి. అందుకే నేను మొన్న కూడా చెప్పినప్పుడు మనకి స్వామి ఇన్ని చెప్పేటప్పుడు మన గురించి ఎంత జాగ్రత్త తీసుకున్నారో చూడండి. మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, మనం ఏం కష్టపడకుండా, మనకు సుఖవంతమైన ఆసనంలో కూర్చొని మనం సుఖంగా ఉండేట్టుగా ఉండి చేయండి అని చెబుతున్నారు స్వామి మనకి. నువ్వు ఈ టైంలో చెయ్యి, ఈ టైంలో చెయ్యక్కర్లేదని చెప్పట్లేదు ఆయన. మళ్ళీ కూడా నీకు ఎప్పుడు వీలైతే కూర్చో, ఒక క్రమశిక్షణతో చేయంటే. మామూలుగా ఏంటంటే నువ్వు మధ్యాహ్నం ఒక రోజు, సాయంత్రం ఒక రోజు, లేకపోతే పొద్దున ఒక రోజు ఇట్లా కూర్చుంటే ఏమవుతుందంటే ఆ నియమం అనేది తప్పుతుంది, ఏదైనా ఇంకో పని వచ్చిన. అందుకని పలానా టైం అని పెట్టుకుంటే నియమంగా ఆ టైంకి నువ్వు దానికి వెళ్తావు. అందుకనే క్రమశిక్షణ అని చెప్పుకుంటూ వచ్చావు. ఆ టైంకి ఇప్పుడు మనం ఎట్లయితే పొద్దున్న లేవగానే 5ంటికి లేవాలి, 5ంటికి లేవగానే లేచి బ్రష్ చేసుకోవాలి, ఇంట్లోకి పిల్లలకి సామాన్లు సర్దాలి, ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం మనం ఎలా చేసుకొస్తున్నామో ఈ దినచర్య కూడా, ఇది కూడా మీ దినచర్యలో ఒక భాగం అయ్యి దాని కింద కూడా కొంత సమయాన్ని కేటాయించండి. కేటాయించి మీకు సుఖవంతమైన పరిస్థితులు కూర్చొని చేయండి అని చెప్తున్నారు. చేసేటప్పుడు నువ్వు నిటారుగా ఎందుకు కూర్చోవాలి, నువ్వు తల స్ట్రైట్ గా ఎందుకు ఉంచాలి, కంఠం స్ట్రైట్ గా ఎందుకు ఉంచాలి అంటే దానికి కారణాలు చెప్తున్నారు. నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడ పెడితే నువ్వు కూర్చున్న దానికి ఎట్లాంటి ఫలితం వస్తుంది. అందుకని మధ్యలో ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫలితం గురించి చెప్పారు. మళ్ళీ ధ్యానం చేయటం వల్ల ఉన్న ఫలితం ఏంటి అంటే, మనం ఇవన్నీ చేసిన తర్వాత ఎక్కడో ఆఖరిలో సినిమాలో శుభం కార్డు పడినట్టుగా చెబితే పోలీసులు వచ్చినట్టుగా మనకు కుదరదు. కాబట్టి మనం అట్లాంటి ఆగం. కాబట్టి మన యొక్క మానసిక స్థితి ఎట్లా ఉంటుందో, మనస్తత్వం ఎట్లా ఉంటుందో ఆయన తెలుసు. కాబట్టి అందుకని మధ్యలో మరి నాయన నువ్వేమి నీకు ఈ ఫలితం తప్పుద్ది, ఈ పండు వస్తుంది, నువ్వు కూర్చుంటే, అందుకని నువ్వు కూర్చోరా నాయన, నువ్వు ఎక్కడికి పరిగెట్టవద్దు అని చెప్పి చెబుతారు. మా గుళ్ళో చెబుతారు మా పంతులు గారు. మధ్యలో డీవియేషన్ జనం ఏదో కబుర్లు పడిపోతే, ఏమండి ఇక్కడ ఉండండి, అంతా అయిన తర్వాత 4-5 రకాల ప్రసాదాలు ఉన్నాయి, బాగా తినేసి వెళ్ళొచ్చు మీరు, అందాక ఇక్కడికి మనసు ఇక్కడ పెట్టండి అని చెబుతారు. మనకేంటంటే మనకు అంతిమంగా మనం చివరికి మనం పొందేది ఏంటి అని తెలిసినప్పుడు మనకి మనసులో నుంచి కొంత ఆశ అనేది వస్తుందండి. ఆశ అనేది రావడం కోసం అని ఇప్పుడు మధ్యలో, అందుకే ఇందా నేను
ఈ ఫలితం అనేది ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నువ్వు ఆత్మ ధ్యానం చేస్తున్నందువల్ల నీకు పరమానందం అనేది ఎందుకు వస్తుంది, నువ్వు ఈ శాశ్వతమైన సుఖాన్ని ఎలా పొందుతావు ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఆహారం సార్ నువ్వు ఎలా అంటారు కదా సార్, తీసుకోవాలి. ఉం? ప్రశాంత స్థితి అని అన్నారు కదా సార్. ప్రశాంత స్థితికి వెళ్తే దైవత్వ స్థితి అంటే ఒక ప్లెజెంట్నెస్, మనమే అది ఆ ఫీల్ అన్నట్టు బత్రి సార్ అంటారండి. మై డియర్ ఫ్రెండ్స్, మై డియర్ గోడ్స్ అండ్ మై డియర్ మాస్టర్స్ అంటారు ఆయన. అంటే అందరిలో కూడా తత్వం లోపల ఉంది, దాన్ని మనం షైన్ చేసుకోవడం కోసమే ఈ ధ్యాన ప్రక్రియను మొదలు పెడుతున్నాం అన్నట్టు ఆయన సంబోధిస్తూ ఉంటారండి. రమ్మ మ్యామ్ అడిగారు కదా ఇందాక. అందుకనే ఆ రోజునే న్యూయార్క్ మీటింగ్ లో వివేకానందుడు మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పేటప్పటికి ఆయనకి ఇచ్చిన టైం కంటే ఎక్కువ మాట్లాడటానికి అవకాశం వచ్చింది. మన భారత తత్వం, హిందూ మతంలోని మన తత్వమే మన దీన్ని మొత్తాన్ని మనం అందరము నిన్న జిఎస్ స్వామి మానవ సేవే మాధవ సేవ దాని మీద ఒక చిన్న క్లిప్పింగ్ ఇచ్చారు. ఈ సృష్టి అంతా మానవులు అయినప్పుడు, మనిషి ఒకే చోట నుంచి వచ్చినప్పుడు వీళ్ళందరూ చేసే దాని ప్రకారం అయినప్పుడు మానవులకు సేవ చేస్తే మాధవుడికి సేవ చేసినట్టు ఎట్లా అవుద్ది అని చెప్పండి. అని దాని మీద మళ్ళీ వివరణ ఇచ్చుకుంటూ వచ్చి, మానవ సేవ అంటే మనుషులకి సేవ కాదు, ఈ సర్వ జీవులకి, సృష్టిలో ఉన్న జీవులన్నిటికీ సేవ చేయమని చెప్పాను. మీరు మానవ సేవ అంటే పక్కింటి వాళ్ళకో లేకపోతే హాస్పిటల్కి వెళ్ళో ఎక్కడికి వెళ్ళో చేసి రావటం కాదు, ప్రతి జీవికి నువ్వు సేవ చెయ్యి అని చెప్పి దాన్ని మాధవ సేవ అవుద్ది. ఇదంతా దేవుడి సృష్టించిందే కాబట్టి మనము అవన్నిటికీ చేయమని, అంతేగాని మానవుల సేవ అంటే మానవులకి అనే కాదు అని చిన్న 3 minutes 2 minutes క్లిప్పింగ్. పత్రిజీ చెప్పినా, పతంజలి చెప్పినా, ఎవరు చెప్పినా చివరికి వచ్చేటప్పటికి నువ్వు మనసుని ఎట్లా కేంద్రీకరిస్తావు, నీ లోపల నువ్వు ఎలా చూసుకుంటావు. రంతిదేవుడి దగ్గర నుంచి విభీషణుడు రావణుడి దగ్గర నుంచి ధర్మ కార్యం గురించి చెప్పుకుంటూ నువ్వు కోరికలు కోరుకున్నప్పుడు ధర్మమైన కోరికలు కోరుకో అంటాడు. ధర్మమైన కోరిక ఏంటి? కోరికలు అంటే నీవు ఐహికమైనటువంటిది, నీ రోజు నాకు ఇంత డబ్బు కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, లేకపోతే వాడి సొమ్ము నాకు రావాలి, అది నా సొమ్ము వాడికి వెళ్ళకూడదు, ఇవన్నీ కాదు. ధర్మమైన కోరికలు అంటే మంచిగా ఉండేది, నీకు ఉపయోగపడేది, సమాజానికి ఉపయోగపడేది, 10 మందికి ఉపయోగపడేది, అది అడుగు. రావణాసురుడు విభీషణుడు ఇద్దరు తపస్సు చేశారు, ఇద్దరు వరాలు తీసుకున్నారు. ఎవరే వరాలు తీసుకున్నారు? రావణాసురుడు నేను చచ్చిపోకూడదు, నా ప్రాణం ఎక్కడ ఉండాలి, వీళ్ళు చంపకూడదు, వాళ్ళు చంపకూడదు, ఇవన్నీ వరాలు తీసుకున్నాడు. విభీషణుడు ఆయనకు కావాల్సిన ఆయన తీసుకున్నాడు. నేను మంచిగా ఉండాలి, నలుగురు సాయం చేయాలి, నాకు దుర్బుద్ధి రాకూడదు, నేను ధర్మంగా ఉండాలి అని ఆయన తీసుకున్నాడు. చివరికి ఏం జరిగింది? ఆయన రాజ్యంకి వచ్చాడు, ఈయన రాజ్యం పోయింది. అట్లా ప్రతి చోట కూడా మనం ఏదైనా కోరుకునేటప్పుడు నువ్వు ధర్మమైన కోరికలు కోరుకోని చెప్తాను. అందుకని న్యాయమైనది కనుక కూడా చెప్పట్లా. న్యాయం వేరు, ధర్మం వేరు. ఇది మనం ఏదైనా ఎక్కడికి వెళ్ళినా దండం పెట్టుకుని, నువ్వు ఇచ్చిన దానికి నాకు కృతజ్ఞత స్వామి, నాకు ఏం కావాలో నీకు తెలుసు, నేనేం అడగట్లేదు, అందరికీ పనికి వచ్చేట్టుగా నా జీవితం ఉంటే చాలు. పరోపకారార్థం పరం ఇదం శరీరం. చాలా ఉంటాయి, అన్ని అవుతాయి అంటే జ్యోతి ఒక ప్రశ్న లేపినందుకు ఇప్పుడు అందరూ ఎవరైనా చేస్తారా? ఇన్ని కండిషన్లు పెడితే ఎవరైనా ధ్యానం చేస్తారా అంటే దానికి ఇన్ని కండిషన్లు చేయరు, కానీ కొన్ని కండిషన్లు అన్నా చేయగలుగుతాం మనం. ఇప్పుడు శుభ్రమైన ప్రదేశంలో కూర్చోవాలి, అది చేయగలుగుతాం కదా. ఓ మంచి పేట వేసుకోవాలి, అది చేయగలుగుతాం కదా. నిటారుగా కూర్చోవాలి, అది చేయగలుగుతాం కదా. మితంగా తినమన్నారు, సరే ఎప్పుడో ఒకసారి చీటింగ్ చేసుకుని బయట పార్టీలకు వెళ్ళినప్పుడు గట్టిగా తిందాం, ఇంట్లో మితంగా తిందాం, అది చేయగలుగుతాం కదా. ఇందులో ఆటోమేటిక్ గా అవన్నీ చేయలేనివి సహజంగా అవన్నీ తెలియకుండానే చేసేస్తారు సార్.
కొంతమంది మేడమ్స్ అయితే వెజిటేరియన్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు, కానీ తెలియదు వాళ్ళకి మానేయాలన్న టాపిక్ తెలియకుండా మెడిటేషన్ చేయాలని పరిచయం అయిన తర్వాత, చేసిన తర్వాత 1 వీక్ తర్వాత, 1 మంత్ తర్వాత వాళ్ళకి తినాలని అనిపించదు. అది చూసేటప్పుడు వామిట్ వచ్చినట్టు ఉండడమో, లేదా దాని వైపు చూడాలని అనిపించకపోవడమో, అలా సహజంగా లోపల ఒక ప్యూరిఫై అయిన తర్వాత, వాళ్ళ మనసు అనేది శుద్ధి అయిన తర్వాత పరిగెట్టదు, సహజంగా ఏదైతే అవన్నీ కూడా సహజంగానే వాళ్ళకి అలవాటు అయిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేస్తాయి. ఏవైతే ఉన్నాయో నియమాలు, అవి న్యాచురల్ గా వాళ్ళ డైజెస్ట్ అయిపోతాయి అవి తెలియకుండానే. ఇవన్నీ మనకి ఒకటంటూ ఆలోచన ఆచరణ అనేది మొదలైతే అన్ని దాంతో పాటు అన్ని వస్తాయి, ఏమీ ఆగవు. చలో క్లోజింగ్ ప్రేయర్. योगेशं सच्चिदानन्दं वासुदेवं व्रजप्रियं धर्मसंस्थापकं वीरं कृष्णं वन्दे जगद्गुरुं श्रीकृष्णं కృష్ణం वन्दे వందే जगद्गुरुं। జగద్గురుం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ధనలక్ష్మి గారు, థ్యాంక్ యూ సుకన్య, థ్యాంక్ యూ లలిత, థ్యాంక్ యూ రమాదేవి గారు, థ్యాంక్ యూ జ్యోతి, థ్యాంక్ యూ ఎవ్రీబడి. వేణి గారు థ్యాంక్ యూ. గాడ్స్ వెల్త్ ఉంది. గాడ్స్ వెల్త్ ఎవరు చెప్తున్నారు? ఒక్క నిమిషం రికార్డింగ్ ఆపేస్తుంది.